अंतरायतिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवं तं नरं वपुषि कुञ्जरं मुखे मन्महे किमपि तुम्दिलं महः शरणं करवाणि शर्मदं ते चरणं वाणि चराचरोपजीव्यं करुणामसृणैः कटाक्षपातैः कुरु माम् अम्बकृतार्थ सार्थवाहम् शारदा शारदाम्भोजवदनावदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात् विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्ष शस्तहस्तपुटी कामाक्षि पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः नारायणसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् यज्ञेश अच्युत गोविन्द माधव अनन्तकेशव कृष्ण विष्णो हृषीकेश वासुदेव नमोऽस्तुते कुण्डलीकृतनागेन्द्रं खण्डेन्दुकृतशेखरं पिण्डीकृतमहाविघ्नं डुण्डिराजं नमाम्यहम् विश्वेशं माधवं डुण्डिं दण्डपाणिं च भैरवं वन्दे काशीं गुहां गंगां भवानीं मणिकर्णिकाम् सानन्दमानन्दवने वसन्तम् आनन्दकन्दं हतपापबृन्दं वाराणसीनाथमनाथनाथं श्रीविश्वनाथं शरणं प्रपद्ये श्रीविश्वनाथं शरणं प्रपद्ये श्रीमत्परस्मै निजचिद्घनाय गौरीतपःपूर्णफलप्रदाय केदारनाथाय नमः शिवाय नमो नमः कारणकारणाय देवराजसेव्यमानपावनाङ्घ्रिपङ्कजं व्याळयज्ञसूत्रमिन्दुशेखरं कृपाकरं नारदादियोगिवृन्दवन्दितं दिगम्बरं काशिकापुराधिनाथ कालभैरवं भजे काशिकापुराधिनाथ कालभैरवं भजे देवी सुरेश्वरि भगवति गंगे त्रिभुवनतारिणि तरलतरंगे शंकर मौळि विहारिणि विमले मम मतिरास्तां तव पदकमले शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्री विश्वनाथाय नमः शिवाय श्री विश्वनाथाय नमः शिवाय श्री विश्वनाथाय नमः शिवाय नमो महद्भ्यो ऋषिभ्यो गुरुभ्यो नमः त्रयस्त्रिंशत्कोटिदेवता सहित गंगान्नपूर्णांबिका विशालाक्षी समेत श्री काशी विश्वनाथ स्वामी महाज्योतिर्लिंगाय नमः గంగామాతకు నమస్కరిస్తూ కాశీమాతకు అంజలిస్తూ
విశాలాక్షి భవానీ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర మహాజ్యోతిర్లింగానికి ప్రణమిల్లుతూ స్వామి సన్నిధిలో ఈ పవిత్రమైన ధామంలో రుద్రమహిమ అంటూ వేదమనందు ఇతర శాస్త్రమనందు చెప్పబడ్డ రుద్రవైభవాన్నంతటినీ మనం తెలుసుకుంటూ ఉన్నాం. రుద్ర శబ్దానికి అనేక రకమైన అర్థములు కూడా వివరించడం జరిగినది. ఏకరుద్రుడు, అదేవిధంగా త్రివిధములుగా ఎలా ఉన్నాడు, ఇంకా విశేషించి అష్టవిధములుగా ఏకాదశ విధములుగా ఉన్న స్వరూపం చెప్పుకుంటూ బహురుద్రతత్వాన్ని కూడా భావన చేయడం జరిగింది. బహురుద్రులు శాస్త్రమునందు వర్ణింపబడ్డాయి. పరమేశ్వరుడి నుంచి ఆవిర్భవించినటువంటి అనేక రుద్రుల్నే మనం బ్రహ్మాండ వ్యాప్త దేహాహ ఇత్యాది శ్లోకాల్లో నిత్యం స్మరిస్తున్నాం. ఈ రుద్రులు ఎటువంటి విశేషమైన శక్తి కలవారో ప్రత్యేకించి భారతాది గ్రంథాల్లో కూడా చెప్పబడుతున్నది. సర్వే కామకరాహ సిద్ధాహ, ఈ అభీష్టాన్నైనా నెరవేర్చగలిగేటువంటి శక్తి వారికి ఉన్నది. వారి శాసనాన్ని ఏ ఒక్కరూ అతిక్రమించలేరు. అలంఘ్య శాసనాలు వారు, అంటే వారు శాసనం చేస్తే ఎవరు దాటి వెళ్ళలేరు. పైగా వాళ్ళని శాసించే వాళ్ళు కూడా ఎవరు లేరు. అటువంటి వారు, అలాంటి రుద్రులందరూ శివుని నుంచి వెలువడినటువంటి శక్తులు వారు విశ్వవ్యాపకంగా ఉన్నారు. ఈ ఏకరుద్ర అనేక రుద్ర తత్వముని వేదాది శాస్త్రాల ఆధారంగా మనం చెప్పుకుంటున్నాం. నిన్న కొన్ని ఋగ్వేద మంత్రములు, కొన్ని యజుర్వేద మంత్రములు, కొన్ని అథర్వవేద మంత్రములు కూడా చెప్పుకోవడం జరిగింది. రుద్రం రుద్రేషు రుద్రియం హవామహే అంటూ ఋగ్వేదంలో మంత్రం ఉన్నది. ఇది మరొక విశేషం. రుద్రేషు రుద్రియం, రుద్రుల యందు ఉన్నటువంటి రుద్రుని మేము హవామహే అంటే యజ్ఞం చేస్తున్నాం, హోమం చేస్తున్నాం, ప్రార్థిస్తున్నామని ఋగ్వేదం చెప్తున్నది. అంటే మేము రుద్రుని ఆరాధిస్తున్నాం. ఏ రుద్రుడు అంటే రుద్రుల యందు ఉన్న రుద్రుని. అంటే రుద్రులు విశ్వాన్ని శాస్తున్నారంటే రుద్రులందరూ రుద్రుని యొక్క స్వరూపాలే కదా. కనుకనే అనేక రుద్రులుగా కనబడుతున్న ఏకరుద్రుని మనం ఆరాధన చేస్తున్నాం. ఈ అనేక ఏకతత్వం అనేక చోట్ల కనబడుతూ ఉంటుంది వేదంలో. అందుకే రుద్రో రుద్రోభిర్దేవో మృడయాతినః అని మరొక మాట ఉన్నది. రుద్రుడితో కలిసిన రుద్రుడు మనల్ని ఆనందింపజేయుగాక. మృడయాతి అంటే ఆనందింపజేయుగాక. ఈ మృడయ అనే మాట కూడా రుద్ర నమక మంత్రాల్లో మనకు కనబడుతుంది. మృడయ అంటే ఆనందింపజేయు అని అర్థం. శివునికున్న పేర్లలో మృడ అనొక శబ్దం ఉన్నది. మృడ అంటే ఆనంద స్వరూప అని అర్థం. ఇక్కడ ఆనందం కలిగించువాడు. మనం మృడేశ్వరుడు అని కర్ణాటకలో ఉంది, దాని మురుడేశ్వరుడు అని మనం మార్చేసాం. అసలు పేరు మృడేశ్వరుడు. మృడ అనే శబ్దానికి ఆనందం కలిగించువాడు అని అర్థం. అలా ఆనందం కలిగించే రుద్రుడు వివిధ రూపాలతో అనుగ్రహిస్తున్నాడు. ఏకాదశ రుద్రులు పేర్లు మనం కొన్ని చెప్పుకున్నాం. ఈ వివిధ విధములైన రుద్రుల గురించి సామవేదంలో అధివతాయి, క్షత్రవతాయి అని వరుసగా కొన్ని మంత్రాలు చెప్తారు. అంటే వీళ్ళు అధివతాహ క్షత్రవతాహ అంటే వీళ్ళు అధిపతులుగా ఉన్నటువంటి వారు, రక్షణ స్వరూపములుగా ఉన్నవారు. క్షత్ర శబ్దానికి క్షతాత్రాయితే ఇది క్షత్ర అంటే దెబ్బ తగలకుండా కాపాడేవాళ్ళు, అధిపతులుగా ఉన్నటువంటి వాళ్ళు. వీళ్ళు విశ్వాన్ని శాసించేవారంటే బహువిధ రుద్రుల్ని సామవేదంలో ఆరాధన చేస్తున్నారు. అలాగే సామవేద మంత్రాల్లో ఆవో రాజానమధ్వరస్య రుద్రం, అధ్వరమునకు యజ్ఞానికి ప్రభువుగా ఉన్నటువంటి రుద్రుడికి నమస్కారము అన్నారు ఇక్కడ. అది యజ్ఞానికి ఈశ్వరుడు రుద్రుడు, ఫలప్రదాత ఆయన. అందుకే ఆయన్ని లేకుండా యజ్ఞం చేస్తే యజ్ఞం దుష్ఫలితం ఇస్తుంది అని దక్షయజ్ఞ గాథ మనకు తెలియజేస్తున్నది. దక్షయజ్ఞ గాథ ద్వారా మనకు తెలుస్తున్నది ఏంటంటే యజ్ఞమునకు ఫలప్రదాత ఈశ్వరుడు. ఆయన్ని కాదని ఎందరిని దగ్గర పెట్టుకుని యజ్ఞం చేసినా యజ్ఞం అభిచారం వలె అది నిష్ఫలమవుతుంది, దుష్ఫలితాలు ఇస్తుంది అని తెలియజేస్తున్నది. అందుకే శివుడే దాత భక్త శ్రీ మహాదేవుండు సర్వమును హరుండు శాశ్వతుండు అనే మాట శ్రీనాథుల వారు చెప్తారు. అంటే యజ్ఞమునకు దాత భోక్త ఇత్యాదులన్నీ పరమేశ్వరుడే, కానీ యజ్ఞస్వరూపుడు రుద్రుడు అంటూ రుద్రుని యొక్క వైభవాన్ని వేదములందు ప్రస్తావించి తెలుసుకుంటూ ఇంకో చోట అంటారు హోతారం సత్యయజం రోదస్యాహో అను మంత్రం ఉన్నది. మరొక చోట రోదసి రుద్రపత్ని అని ఒక మాట ఉన్నది. ఇది కూడా అందమైన భావాలండి. రోదసి రుద్రపత్ని. రోదసి అనే మాట మనం వింటూ ఉంటాం. ఇప్పటికి కూడా మనం రోదసి అంటే అంతరిక్షానికి సంబంధించి రోదసి అంటాం. కానీ భూమండలం నుంచి అంతరిక్షం వరకు ఉన్నటువంటి ఆకాశపథం అంతా కూడా రోదసి అని చెప్పబడుతుంది. ఈ రోదసిలో పరమేశ్వరుడు అష్టమూర్తులుగా వ్యాపించి ఉన్నాడు. అది రోదసి రుద్రుని యొక్క పత్ని అన్నారు. అంటే రోదసి రుద్రపత్నికి ఏదో సంబంధం ఉందన్నమాట. అందుకే రోదసి అంతా కూడా రుద్రశక్తిగానే వ్యవహరింపడుతుంది. రుద్రపత్ని అంటే శక్తి అని అర్థం. పత్ని భావం దేవతా భాషలో శక్తి అని అర్థం. రుద్రుని యొక్క శక్తియే రోదసిగా ఉన్నది. కానీ రోదసీయందే మనం కూడా ఉన్నాం. ఈ రోదసీయందున్న సర్వశక్తి కూడా రుద్రుని యొక్క శక్తి అని వేదం చెప్తుంటే రుద్రుని ఎలా దర్శించాలో పరిశీలించండి. అలాంటి రుద్రుని యొక్క ఏకాదశ రూపాలని మనం నమస్కరించుకోవడం కోసం ఏకాదశ నామాలు ఉన్నాయి. అందులో శివ, మహేశ్వర, రుద్ర, శంభు కొన్ని విరస్ చెప్పాం. మరొక చోట మరొక 11 నామాలు, 3 రకాల 11 నామాలు చెప్పింది గుర్తుండి ఉంటుంది. నేను వాటిని మళ్ళీ ఆవృత్తి చేయట్లేదు.
ప్రాణములు 11 ఇత్యాదులు కాదు, రుద్రుని పేర్లు. అలా నిత్యం మనం చేసే అనుష్ఠానంలో కూడాను 11 రుద్రుని స్మరించడానికి ఒక మంత్రం ఉంది. మీరు అది చేస్తారు కానీ అది ఏకాదశి రుద్రుడని చాలామందికి తెలియదు. అది ఎక్కడొస్తుందంటే రుద్ర నమకంలో ప్రథమోనువాకం అయిన వెంటనే వస్తుంది. ప్రథమోనువాకం 15 రుక్కులు ఉంటాయి. అందులో 15 రుక్కులకు మరొక్కటి కలిపితే 16 అవుతుంది. ఈ 16 షోడశోపచార పూజగా శివునికి వినియోగించుతారు. అది పురుష సూక్తము, స్త్రీ సూక్తము, ఈ మూడు కలిపి శివారాధన చేయడం చాలా శ్రేష్టమైన పెద్దలు ఆ ఆరాధన క్రమాన్ని ఒకటి ఏర్పాటు చేశారు. అంటే పురుష సూక్తంలో ఒక రుక్కు, అవి 15 వస్తాయి మొత్తం. అలాగే స్త్రీ సూక్తంలో ఒక రుక్కు, దానికి పూర్వం రుద్ర నమకంలోని మొదటి అనువాకంలో ఒక్కొక్క రుక్కు, వీటితో షోడశోపచార పూజ చేస్తారు. అయితే 15 రుక్కుల తర్వాత 16వ రుక్కు ఒకటి ఉన్నది. ఇది నిజానికి ఆ క్రమంలో యజుర్వేదం చెప్పలేదు, కానీ తర్వాత మహర్షులు అయినటువంటి వారు దాన్ని అక్కడ చేర్చారు. అది నమస్తేయస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః. ఇది కదా చేస్తారు. ఇందులో మీరు పరిశీలించండి. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ శ్రీమన్ మహాదేవాయ నమః. ముందు భగవన్నామంతో కలిపి మనం చూస్తే మొత్తం 11 వచ్చాయి. 11 రుద్రుల్ని ఒక్క మంత్రంలో పెట్టారు. అది నమస్తేస్తు భగవన్ విశ్వేశ్వరాయ మొదలుకొని అందులో సదాశివాయ అని పూర్తవుతున్నది. సరిగ్గా పంచరుద్ర మంత్రాల్లో కూడాను ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివోమే అస్తు సదాశివోం అని ఇక్కడ విశ్వేశ్వరాయతో మొదలుపెట్టి సదాశివాయతో పూర్తి చేసినటువంటి దాంట్లో భగవన్ శబ్దం కూడా కలుపుకుంటే 11 అయ్యాయి. కానీ 11 రుద్రనామాల్ని నమస్తే అస్తు నామమాలలో పెట్టారు. దీన్ని మాలామంత్రం అంటారండి. ఇక్కడ రుద్రంలో అది విశేషమైనటువంటిది. అందుకే రుద్రం అంతా చేయలేకపోయినా ఇదొక్కటి చేసుకున్నా మంచిది అని కొందరు చెప్తుంటారు. ఇది ప్రధాన మంత్రముల్లో భాగంగా లేదు గనక ఎవరైనా చేయవచ్చు. దానికి ఉపనయన సంస్కారము లేని వారు కూడా చేసుకోదగినటువంటి మంత్రం అది. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ, అంత విశేషమైనటువంటి మంత్రం. ఇందులో విశ్వేశ్వరాయ అంటే మనం ఎక్కడున్నామో ఆయన గురించే తెలియజేస్తున్నాను కూడా తెలుస్తున్నది ఇక్కడ. అయితే రుద్రం యొక్క ఈ వైశిష్ట్యాన్ని అనేక చోట్ల అనేక విధాలుగా చెప్పారు. పైగా రుద్రం యొక్క ప్రయోగములు, ఇది ఒక ప్రత్యేక శాస్త్రం. ప్రయోగం అంటే ఒక ప్రయోజనం కోసం మంత్రాన్ని వినియోగించే పద్ధతిని ప్రయోగము అంటారు. అలా రుద్ర ప్రయోగములు చాలా ఉన్నాయి వైదికమైనవి. అందులో వివిధ ప్రయోజనాల కోసం వివిధ మంత్రముల్ని, అంటే రుద్రంలో చెప్పబడ్డ మంత్రముల్ని ఏ విధంగా అనుసంధానించాలో తెలియజేశారు. పైగా రుద్రం అనుష్ఠానంలోకి వచ్చేటప్పటికల్లా రుద్రము, రుద్రైకాదశిని, లఘురుద్రం, మహారుద్రం, అతిరుద్రం అనే పేర్లు మనం వింటూ ఉంటాం. అప్పుడప్పుడు అతిరుద్రం చేస్తున్నారండి, మహారుద్రం చేస్తున్నారండి అంటారు. అంటే ఆ మంత్రం ఎప్పుడైనా ఆవృత్తి పెరుగుతున్న కొద్దీ శక్తి పెరుగుతూ ఉంటుంది ఇక్కడ. అందుకు ఆవృత్తులు అంటే ఒకటి అనేక మార్లు చెప్పడాన్ని ఆవృత్తి అని అంటాం. అలాగా మహన్యాసం చేసుకుని 11 అనువాకాల నమకం చెప్పి 11 అనువాకాలు పూర్తవగానే చమకంలో ఒక అనువాకం కలిపి అలా మొత్తం 11 మార్లు చేస్తే దాన్ని రుద్రైకాదశిని స్మృత, దాన్ని రుద్రైకాదశిని అంటారు. అలాంటివి 11 చేస్తే దాని తర్వాత అది లఘురుద్రం అని చెప్పబడుతుంది. అలాంటి రఘురుద్రాలు 11 చేస్తే మహారుద్రం, అలాంటివి 11 చేస్తే అతిరుద్రం. ఇవి ఆయా ప్రయోజనాలను ఉద్దేశించి చేస్తారు. ఒక సామూహికమైన మహాప్రయోజనాలు ఇవ్వగలిగే శక్తి మహారుద్ర అతిరుద్రాలకు ఉన్నది. అని వ్యక్తి ప్రయోజనాల కోసం మాత్రమే కాకుండా సమూహ ప్రయోజనాల కోసం ఈ మంత్రరాశి వినియోగించవచ్చు. అంటే భావం తెలిస్తే మనకి ఇంత అద్భుతంగా ఉన్నదే. మంత్రంలో ఉన్న సహజ స్వాభావిక శక్తి ఈ వినియోగం వల్ల చాలా విశేషంగా ఉన్నది. పైగా నిత్యానుష్ఠానం పూర్తయిన తర్వాత ఒక్కసారి రుద్రం చదువుకున్నా చాలయ్యా ధన్యుడు అవుతారు అని చెప్తున్నారు. ఇలాంటి రుద్రంలో చెప్పబడుతున్న దైవం ఎవరో మనం నిన్నటి వరకు ప్రస్తావన చేస్తే సర్వదేవతాత్మకుడైన పరమేశ్వరుడు రుద్రంలో చెప్పబడుతున్న దేవుడు. సర్వదేవతాత్మకుడైన పరమేశ్వరుడు. ఎందుకంటే సర్వదేవతలు పరమేశ్వరుని యొక్క స్వరూపాలే గనక పరమేశ్వరుని స్మరించినప్పుడు సర్వదేవతాత్మకునిగా ఉపాసించాలి. మీరు పరమేశ్వరుని ఏ రూపంతో ఆరాధిస్తున్నారో ఆ రూపం సర్వదేవతాత్మక అనే భావన కలిగే వరకు కూడా అది పూర్ణత్వం రాదు. ఇది తెలుసుకోవాలి. అందుకే విష్ణువుని మనం ఆరాధించిన సర్వదేవతాత్మకుడైన నారాయణుడు అనాలి. అలాగే శివారాధన చేసినా సర్వదేవతాత్మకుడు అనాలి. అంటే సర్వదేవతాత్మకుడిని ఆరాధించదగ్గ దైవములు వారు. ఇలా చెప్పాం కనుక ఎవరినో మనం ఏం చేసుకుని వాడిని సర్వదేవతాత్మకుడు అంటే కుదరదు. ఎందుకంటే కొత్త కొత్త దేవుళ్ళు కూడా పుట్టుకొస్తున్న కలికాలంలో మనం ఉన్నాం. మన తాతలకి ముత్తాతలకి తెలియని దేవుళ్ళు
అనబడేటువంటి మానవుల్ని ఆఖరికి దేవతా మందిరాల్లో కూడా పెట్టుకునేటువంటి కలిలో మనం ఉన్నాం. అంతేకాదు శివనామ విష్ణునామాలు విడిచిపెట్టి అవే నామాలను చదువుతున్న రోజుల్లో ఉన్నాం. అవునా లేదా? ఆఖరికి శ్రోత్రియ కుటుంబాల్లో కూడా పిల్లలకు అవే పేర్లు పెట్టుకుంటున్న దుస్థితిలో ఉన్నాయి ఇక్కడ. ఎందుకంటే ఎప్పుడు దేవత అంటే వేద ప్రతిపాద్యమైనదే దేవత. ఇది అందుకే మంత్ర వాచ్యార్థా దేవత, మంత్రము ద్వారా ప్రతిపాదింపబడే వారే దేవతలు. మంత్రం అనగా వేదమే. కనుకనే శంకరులు శివుని గురించి చెప్తూ త్రయీవేద్యం హృజ్యం త్రిపురహరమజ్జం త్రినిజనం అంటారు. ఇక్కడ త్రయీవేద్యం వేదవేద్యులు. కానీ వేదము ప్రతిపాదింపబడినటువంటి ఉపాస్య దేవతలు, దేవతల యొక్క స్వరూపమే మనకు తెలియకుండా పోతుంది. వినేవాడు కోపుకుండాలి. కానీ శాస్త్రం ఆధారంగా సనాతన ధర్మంలో దేవతా వ్యవస్థ అన్న దాని మీద ఒక ప్రవచనం చేసుకోవచ్చండి. ఎందరో దేవతలు మనకున్నారు కాదు, విశ్వంలో ఉన్నారు. ఒక మతం కోసం దేవతలు కాదు, దేవతలు విశ్వంలో ఉండి విశ్వాన్ని నడుపుతున్నారు. వాళ్ళెవరో తెలుసుకుని ఆరాధించే ఒకానొక జ్ఞానం హైందవ ధర్మంలో ఉన్నది అంతే. కానీ హిందువులకి ఎక్కువ మంది దేవతలు అనడం చాలా తప్పండి. దేవతలు విశ్వంలో ఉన్నారు, వాళ్ళని హిందువులు తెలుసుకున్నారు అంతే ఇక్కడ. అయితే ఇందరు దేవతలున్నా ఈశ్వరుడు ఒక్కడే అని చెప్తున్నది మనది. కనుక ఏకదేవత అనేక దేవత, ఇందాక చెప్పండి ఏకరుద్ర అనేక రుద్ర రెండూ చెప్పాం. అనేకం అవసరం, కానీ అనేకం ఏకమే అనే జ్ఞానం కూడా అవసరం. కానీ అనేకాన్ని నమస్కరిస్తున్నా ఏకత్వానికే చెందుతుందని చెప్పడమే సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి అని ఒక సంప్రదాయం. అంటే మరొక సంప్రదాయం సర్వదేవ నమస్కార శంకరం ప్రతిగచ్చతి అన్నారు. మాకైతే ఏదైనా పర్వాలేదు, కేశవుడైనా శంకరుడైనా ఒకే పరమేశ్వరుడు, ఆ ఎరుకు ఉండాలండి. ఎందుకంటే ప్రతివారు కూడా ఏదో దేవతారాధన చేసుకుంటున్నారు కనుక ఈ భావంతో ఆరాధించండి. ఒకే పరమేశ్వరుడు సర్వదేవతాత్మకుడు కనుక రుద్రంలో చెప్పబడుతున్న రుద్రుడు సర్వదేవతాత్మకుడైన పరమేశ్వరుడు. అది మనం అనేక ప్రమాణాలతో వేదవాక్యాలతో కూడా చెప్పుకోవడం జరిగింది. అయితే ప్రధానంగా పరమేశ్వరుడు అనేక రూపాలు ఉన్నా మనల్ని అనుగ్రహించడం కోసం ఆయన ధరించినటువంటి స్వరూపమేది. అందరికీ కనబడే ఈశ్వరుడు ఉన్నాడు, ఆయన ఇందులో ప్రధానమండి. అందరికీ కనబడే ఈశ్వరుడు ఎవరు? విశ్వమే ఈశ్వరుడు. ఆ ఎరుకు మనకి ఇంకా రాలేదు. కానీ ఇంకో మాట చెప్పండి, అందరికీ కనబడి ఈశ్వరుడు ఉన్నాడు. ఆయన ప్రతిరోజు జ్యోతిర్లింగంగా గోచరిస్తున్నాడు. ఆయన సూర్య భగవానుడు. ఆయన్ని శివుడని తెలుసుకుని ఆరాధన చెయ్యు అని శాస్త్రం అనేక చోట్ల చెప్తోంది. ఈ మాటనే ఆదిత్యంచ శివం విద్యాత్ శివం ఆదిత్య రూపిణం ఉభయోరంతరన్నాస్తి ఆదిత్యస్య శివస్య చ అన్నారు. ఇక్కడ శివునికి ఆదిత్యునికి భేదం లేదయ్యా అన్నాడు. అందుకే సంకర్షణ స్వరూపో యోసావాదిత్య పరమపురుష సయేష రుద్రో దేవత అంటూ రుద్రానికి ముందు న్యాసంలో ఎవరయ్యా దేవత అంటే సంకర్షణ స్వరూప అసౌ ఆదిత్య. జాగ్రత్తగా వినండి మాట, అసౌ ఆదిత్య. అక్కడికి వచ్చి కూడా అసౌ మాట వేశాడు. ఋషి కదా, వేద ఋషి యొక్క వచనం అది. సంకర్షణ స్వరూప యోసావాదిత్య యహ అసౌ ఆదిత్య స ఏష రుద్రో దేవత. అసౌ శబ్దం ఏష శబ్దం ఈ రెండు వేదం ఎక్కడ వాడుతుంది అంటే ఆదిత్యునికి సంబంధించిన మంత్రములు వచ్చినప్పుడు వాడుతూ ఉంటుంది. అసౌ అంటే ఇదిగో ఇతడే, ఏషహ అన్న ఇతడే అని అర్థం. ఇక్కడ ఇతడే ఇదిగో అని చూపించగలిగిన దేవుడు ఎవడండి? మీరు శివుణ్ణి వర్ణించిన ఇతడే అని చూపించగలరా? ధ్యానం చేయండి అని చెప్తాం, రూపం వర్ణిస్తాం. మీరు ధ్యానం చేస్తే ధ్యానం బలపడితే అనుభూతి వస్తుంది. సాక్షాత్కరించిన ఉపాసన గట్టిగా అయితే రూపంతో కనబడవచ్చు, కానీ అందరూ చూడలేరు కదా. కనుక ఇదిగో అని చూపించగలిగిన ఈశ్వరుడు ఎవరయ్యా అంటే ఇదిగో అని చూపించగలిగిన ఈశ్వరుడు ఆదిత్యుడు. కనుకనే ఇది విన్నాక రేపటి నుంచైనా సూర్యుడిని చూడగానే ఒక్కసారి మనం భక్తితో నమస్కరిస్తే ఆ సూర్యకిరణాలు ఎక్కడెక్కడ ప్రసరిస్తున్నాయో అక్కడంతా మీకు రక్షణ ఉంటుందండి. ఎందుకంటే సూర్యుడు జడమైన ఒకానొక కాంతి బంతి కాడు, ఫైర్ బాల్ అంటారు కదండి. ఇక్కడ అది అగ్గిబంతి కాడు అయిన అంటే సాక్షాత్ పరమేశ్వరుడు. అది ఏ దేవతారాధనైనా సూర్యుని యందు భావించినప్పుడే అది పూర్ణమవుతున్నది. ఇది మీరు విష్ణు ప్రకారంగా భావన చేస్తే జయస్సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిదాసన సన్నివిష్ట అంటున్నారు. శివపరంగా భావన చేస్తే ఒక మంత్రం ఉంది, సౌరమండల మధ్యస్థం సాంబం సంసార భేషజం నీలగ్రీవం విరూపాక్షం నమామి శివం అవ్యయం. ఆ అమ్మవారి పరంగా మీరు భావన చేస్తే పాశాంకుశ ధనుబాణ ధరాం అరుణ విగ్రహాం సూర్యమండల మధ్యస్థాన్ ఛాయే త్రిపుర సుందరీం. ఇది అమ్మవారి విద్యలో ఆదిత్య మండలంలో భావన చేయమని చెప్తారు. దీన్ని బట్టి మీరు పరమాత్మని ఏ రూపంతో ఆరాధించినా, రూపంతో ఆరాధిస్తే సగుణం, పరమాత్మని పరమాత్మ గ్రహిస్తే నిర్గుణం. అంతే.
నిర్గుణమైన బ్రహ్మము ఉపాసన కోసం సగుణమయ్యాడు. ఆ సగుణమైన స్వరూపము శివ విష్ణు ఇత్యాది భిన్న నామములతో చెప్పబడుతున్నా అదంతా ఒకే బ్రహ్మం. సగుణ బ్రహ్మమునికే విష్ణు శివ ఇత్యాదులు. అందులో ధ్యానం కోసం రూపకల్పన. రూపకల్పన అంటే మీరు నేను కల్పించుకున్న రూపం కాదు, పరమేశ్వరుడు ఋషులకు దర్శింపజేసిన రూపము. అందుకే ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన అని ఒక మాట ఉన్నది. బ్రహ్మణ అంటే పరబ్రహ్మ యొక్క రూపకల్పన దేనికంటే ఉపాసకానాం కార్యార్థం, ఉపాసకుల కార్యం కోసం అయ్యా అని చెప్పారు. అది బహువిధ రూపములు. ఏ జీవుడికి దేని యందు ప్రీతి ఉంటుందో దానిని వాడు భావన చేస్తాడు. కానీ అవన్నీ కూడా ఏషః అసౌ అంటూ ఎవరి యందు పర్యవసిస్తాయంటే పరమాత్మ యందు, సూర్య భగవాను యందు పర్యవసిస్తాయి. అందుకే మనవారు సూర్యుని యొక్క గమనాన్ని ఆధారం చేసుకుని ఆరాధన క్రమములన్నీ పెట్టారు. కర్మసాక్షి అయిన ఆయన రానిది కర్మ ఎక్కడా? అది ప్రాతకాలం మొదలుకొని సాయంకాలం వరకు కూడా వివిధ సమయములు సూర్యారాధనకు చూపించారు. ఈ సూర్యుల్లో ఆరాధింపబడుతున్న వాడెవడు అంటే అదే గాయత్రీ మంత్ర ప్రతిపాద్యమైన తత్వమే. గాయత్రీ మంత్రసేవ్య నీలగ్రీవం శివం అనిశం ఉమావల్లభం సంశ్రయామి అంటారు అప్పయ్య దీక్షితుల వారు. ఆదిత్య స్తోత్రంలో చెప్పాడైన. ఎవరిని నమస్కరిస్తున్నాడు? నీలగ్రీవం త్రినేత్రం శివం అనిశం ఉమావల్లభం సంశ్రయామి. త్రినేత్రుడైన నీలగ్రీవుణ్ణి ఉమావల్లభుడైన వాణ్ణి నమస్కరిస్తున్నామన్నారు. అయ్యా, సూర్యుడిలో ఉన్న శివుడు ఉమాపతి అనడానికి ప్రమాణం ఏమిటి? అది రుద్రమే ప్రమాణము. రుద్రంలో ఆదిత్యాత్మక రుద్ర అని ఒకటి ఉంది. మీరు గమనించినట్లయితే వచ్చేటప్పుడు ఇక్కడ శివునికి నిత్య అభిషేకం చేస్తున్న అక్కడ కలశాలు పెట్టారు. ఆ కలశాల్లో ఒక దాని యందు ఆదిత్యాత్మక రుద్రుడిని ఆవాహన చేశారు. ఆదిత్యాత్మక రుద్రుడే రుద్ర మంత్రాలకు అధిదేవత. అంటే అసావాదిత్య సంకర్షణ స్వరూప పరమపురుష సయేష రుద్రో దేవత. అసౌ అన్నాడు, సయేష అని రెండు మాటలు వేశారు ఇక్కడ. ఏష అసౌ, ఆయన రుద్రుడు. అంటే రుద్ర నమక మంత్రం అంతా కూడాను ఆదిత్య మండలాంతర్గతుడైన పరమేశ్వరుని చెప్తూ ఉన్నది ఇక్కడ. అయితే విశ్వమంతా ఉన్నాడని చెప్పి మళ్ళీ ఇంత చేసి ఆదిత్య మండలంలో మాత్రమే ఉన్నాడా అంటే విశ్వమంతా ఉన్న ఈశ్వరుణ్ణి నువ్వు ఆదిత్య మండలం ద్వారా ఆరాధన చేస్తున్నావు. ఇది అన్వయం అండి ఇక్కడ. అంటే ఆదిత్య మండలంలో మీరు నమస్కారం చేస్తే విశ్వవ్యాపకుడైన పరమాత్మకు అందుతుంది. అది ఆదిత్య మండలంలో ఉన్న శక్తి. ఈ యొక్క రహస్యాన్ని దర్శించిన ప్రాచీన ఋషి భారతీయ మహర్షి. అందుకే మనవైన వైదిక ఉపాసనలన్నీ కూడా సూర్యమండలాన్ని ఆధారం చేసుకుని వస్తాయి. కేవలం సౌర అరుణ మంత్రములు మాత్రమే కాకుండా సర్వము అది. ఆ మాటకొస్తే వేదము ఋగ్యజుస్సామాత్మకమైనది. ఋగ్యజుస్సామముల యొక్క తేజస్సే సూర్య భగవానుడు. అందుకే ఋగ్యజుస్సామపారగ అని చదువుతున్నారు కదా. ఎందులో? అందరూ చదవట్లే, అందులో చదువుతున్నారు మీరు. ఋగ్యజుస్సామపారగ అని వేదాత్మకుడు ఆయన. త్రయీమయాయ త్రిగుణాత్మధారిణి విరించి నారాయణ శంకరాత్మనే. త్రయీమయాయ, త్రయీ అంటే ఋగ్యజుస్సామములు అని అర్థం ఇక్కడ. ఋగ్యజుస్సామాత్మకమైన వేదస్వరూపుడైన. అదే సూర్యుని చక్కగా ఆరాధన చేస్తే వేదం ఇస్తాడు. వేదం అంటే జ్ఞానం. వేద శబ్దానికి అర్థమే జ్ఞానం. ఆ దృష్టితో సూర్యుడిని ఉపాసించాలి అంటూనే విద్యను నేర్పడానికి పంపిస్తూ సూర్య ఉపాసన త్రిసంధ్యల్లో చేయండి అయ్యా అని చెప్పారు ఇక్కడ. దాన్ని బట్టి బుద్ధిశక్తి పెరుగుతుంది. ప్రతివారు వారి వారి పద్ధతుల్లో సూర్య భగవాన్ ఆరాధన చేయవచ్చు. కొందరు వైదిక మంత్రములు అయితే కొందరు పౌరాణిక మంత్రములు, వీటితో ఆరాధన చేయవచ్చు. అలాంటి సూర్యమండలాంతర్గత రుద్రుని అనుగ్రహం లేకపోతే విజయం ఎక్కడ? అది భారతంలో కృష్ణుడే మనకు తెలియజేశాడు. రామాయణంలోకి మనం వెళితే స్పష్టముగా చిట్ట చివరికి రావణ వధకు పూర్వం రామచంద్రమూర్తి తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం జాగ్రత్తో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం దగ్గర అగస్త్యో భగవాన్ ఋషి వచ్చారు. వచ్చి ఆయన ఆదిత్యుడిని ఉపదేశించాడు. ఉపదేశించినప్పుడు ఏ శబ్దములు వాడాడు చూడండి. అందులో 125 మంత్రాలు ఉన్నాయి ఆదిత్య హృదయంలో. మనకు తేలిగ్గా అనిపిస్తుంది. అదే గొప్ప విషయాన్ని తేలిగ్గా అందిస్తే తేలిగైపోతుంది. అందకుండా ఉంచితే అవి అందట్లేదని అంటాం. కానీ మనకి ఒక అద్భుతాన్ని ఋషులు అలవాటు చేయించారు. దయ వల్ల అలవాటు అయిపోయింది కదా అని మనం తేలిగ్గా తీసుకోకూడదు. భక్తిగా చేయండి. ఏష బ్రహ్మాచ విష్ణుశ్చ శివస్కంద ప్రజాపతి. వరుసగా చెప్పాడా లేదా? ఏష ఏషః ఏషః సర్వదేవాత్మకో హ్యేషః తేజస్వీ రశ్మి భావన. శబ్దం ఎంత 2 మార్లు ఏషః చెప్పాడు. ఇక్కడ అసావాదిత్యో పరమపురుష సయేష రుద్రో దేవత, 2 అన్వయం. ఏషః ఇతడే. నేను ఎవరిని ఆరాధించమంటున్నానో ఆయన ఏదో పరోక్ష వస్తువు కాదయ్యా, ప్రత్యక్షంగా కనబడుతున్నాడు. ప్రత్యక్షమే గోచరిస్తున్నాడు. ఆయన్ని నువ్వు
ఎలా తెలుసుకోవాలి? ఇతడే బ్రహ్మ అని, విష్ణువని, రుద్రుడని, స్కందుడని సర్వదేవతాత్మకుడును ఉపాసించు. అలాంటి పరమేశ్వర స్వరూపమైన ఆదిత్యుడు, సర్వదేవతాత్మకుడైన ఆదిత్యుడు, సర్వశక్తిమంతుడైన ఆదిత్యుడు ఒక రూపం ధరిస్తే ఆయనకి నమస్కారం చేయి. అందుకే మొత్తం ఆదిత్యుని యొక్క నామములు చెప్తూ చెప్తూ ఒక్కసారి నమ్మకం ప్రారంభిస్తాడు. ఎక్కడ? ఆదిత్య హృదయంలో. ఆదిత్య హృదయంలో నమ్మకం ఉంది తెలుసా? ఎక్కడో చూడండి, ద్వాదశాత్మన్నమోస్తుతే, అక్కడి నుంచి లెక్క పెట్టండి. నమ పూర్వాయగరయే పశ్చిమాయాద్రయే నమ, జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమ. అవన్నీ నమః కాదా? మరొక్క మాట వినుంటారు మీరు, నమస్కార ప్రియ సూర్య. సూర్యుడు నమస్కార ప్రియుడు. రుద్రం నమ్మకం. 153 నమస్కారాలు రుద్రంలో ఉన్నాయి. అందుకు రుద్రమునకు నమ్మకము అని పేరు వచ్చింది. మరి ఆయన నమస్కార ప్రియుట, ఇందులో అంతా నమస్కారం ఏట? ఇద్దరు ఒకటైతేనే కదా పని వచ్చింది. జ్యోతిర్లింగాలు ఎన్నండి? 12. ఆదిత్యులు ఎంతమంది? అందుకు 12 సంఖ్య జ్యోతిర్లింగాలకు వచ్చింది, ఆదిత్య స్వరూపుడు గనక. ఇదొక రహస్యం. ఇంకా ఉన్నాయి, అది లింగము గురించి చెప్పినప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతానికి ఇంత చాలు. లింగ శబ్దానికి అర్థమే ఆదిత్యుడు. ఇది వైదికార్థం. క్లుప్తంగా ఒక్కసారి తెలుసుకోవాలంటే 11 రుద్రులు ఉన్నారని చెప్పాం. ఈ 11 రుద్రుల గురించి వేదం ఏం చెప్తోంది అంటే, ఒక్కొక్క దాని యందు 11 రుద్రులు ఉంటారట. అలాగే 5 యందు ఉంటారు. అది ఆదిభౌతికం, ఆధ్యాత్మికం, ఆదిదైవం, అధియజ్ఞం, అంతరిక్షం అంటే 5 యందు ఉంటారట. ఒక్కొక్క దాని యందు 11 మంది ఉంటారు. ఈ 11 మందికి పేర్లు ఉన్నాయండి. 55 పేర్లు ఉన్నాయి వేదంలో. అంటే ఊరికేనే చెప్పింది కాదు. ప్రతి పేరుకి మీరు వ్యుత్పత్తి తీస్తే ఎందుకు ఆ పేరు పెట్టారో చెప్తారు ఇక్కడ. అంత డీటెయిల్స్కి నేను వెళ్ళట్లేదు, కానీ ఒక్కడు మాత్రం తెలుసుకుంటే చాలు. 55 రుద్రులు ఉన్నారు. అరే 11 రుద్రులు అన్నారే, 55 అన్నారంటే అనేక రుద్రులు నేను అనుకున్నాంగా. అంటే 11 రుద్రులు 5 యందు ఉన్నారు. ఒక్కొక్క దాని యందు 11 చొప్పున. అందులో ఒకటి అధిదైవం, అంటే దేవతల యందు 11 రుద్రులు. ఆ 11 రుద్రుల పేర్లు మనం చెప్పుకున్నాం. అంతరిక్షమునందు 11 రుద్ర శక్తులు ఉన్నాయి. అంతరిక్షం అంటే జ్యోతిర్మండలంలో భాషించే భూమిక అంతరిక్షం. అక్కడ 11 రుద్రులు ఉన్నారు. ఇక యజ్ఞమునందు 11 రుద్రులు, అధియజ్ఞం అంటారు. ఇప్పుడు అధిదైవం, అధియజ్ఞం, అంతరిక్షం ఉంది. తర్వాత ఆధ్యాత్మికం అంటే శరీరమునందు, ఇందులో 11 రుద్రుల గురించి నేనే చెప్పుకున్నాం. ఆది భౌతికం అంటే కనబడుతున్న ప్రకృతి యందు. ఈ మొత్తం ఇక్కడ 11, అక్కడ 11, 55 కలిసిలో దేని యందు 11 మొత్తం 55 కలిసి ఒక చోట ఉంటే దాన్ని లింగం అనాలి అని నిర్వచనం. ఇక్కడ లింగ శబ్దానికి తెలియక లింగం అనగా ఏది ఆవిడకు తోచుంటూ వాడు రాసేస్తుంటాడు, మనం అదే అనుకుంటుంటా పిచ్చి కథలన్నీ అల్లుతున్నారు ఇక్కడ. అంటే 55 రుద్రకళలతో పరమేశ్వరుడు ముందు పరమ తేజస్సుగా ఉంటూ తనని తాను 11 చొప్పున విభజించి అన్నిట్లో వ్యాపింపజేశారండి. ఇది ఈ 5 ఉన్నటువంటి 55 మంది చేత విశ్వం అంతా నడపబడుతుంది. ఇక్కడ 55 కలిసి ఒక చోట ఉంటే దాన్ని లింగం అనాలి అన్నాడు. 55 కలిసి ఎక్కడుంటాయి తెలుసా? 55 కలిసి ఒక చోట ఉండేది రుద్ర నమక మంత్ర రాశిలో. మొత్తం మనం చదువుతున్న 11 అనువాకాల లోపల వివిధ మంత్రముల యందు వీళ్ళు వ్యాపించిపోయి 55 రుద్రకళలు. అంటే మొత్తం 55 రుద్రులు. ఒక్కొక్క చోట 11 ఉండేవాళ్ళు అన్ని కలిసి రుద్రులు ఉన్నారండి. అందుకే రుద్రం చదివితే అంత శక్తి ఉంటుంది. ఒక చోట ఉన్న 11 రుద్రుల శక్తి గొప్పదైనప్పుడు 55 రుద్రశక్తులు ఎంత గొప్పగా ఉంటుంది. మళ్ళీ అంత మహాశక్తి 55 రుద్రకళలు ఉన్నది ఒక్క చోట ఉందిట, సూర్యమండలంలో ఉంది అన్నాడు. ఇక్కడ 55 రుద్రకళలు ఉంటాయి సూర్యుని యందు. అందుకే సూర్యుడికి లింగం అని పేరు. లింగం ఏ ఆకారంలో ఉంటుందండి? నన్ను అడుగుతారేంటంటే మీకు తెలియదా? మీరు అడిగారా? నేనే అడిగాను. లింగం సూర్యుడు ఏ ఆకారంలో ఉంటాడు? గోళాకారంలో ఉంటాడు కదా, అంటే లింగాకారమేగా. అంతకంటే లింగం ఏముందయ్యా అన్నాడు. ఇక్కడ చాలా గొప్ప విశేషం అండి. ఇంకొకటి గమనించాలంటే, ఒక గొప్ప ఎనర్జీ వ్యక్తమైనప్పుడు వృత్తాకారం ధరిస్తుంది. అది వ్యాపిస్తే చతురస్రం అవుతుంది. వ్యాపకం చతురస్రం, అనంతం వృత్తం. ఇన్ఫినిటీకి సంకేతం వృత్తం, వ్యాపకత్వానికి సంకేతం చతురస్రం. అందుకే చతుర్భుజాలతో దేవుళ్ళు ఉండడానికి కారణం ఏంటంటే వ్యాపకత్వాన్ని తెలియజేయడం. ఇన్ని మర్మములు ఉన్నాయి. తీసిపారేయడం తేలికే, ఆలోచించాలంటే తెలివి ఉండాలి. అది ఉండదు, అది వచ్చింది బాధ. కనుకనే మహాశక్తి ఆ వృత్తాకారంలో కనబడుతుంది. సూర్యుడిని చూస్తూ ఉంటే లింగం కాక ఎవడండి ఆయన? కనుక గొప్ప జ్యోతిర్లింగం ఆయనే.
ఆయన 12 రూపాలతో లేకపోతే ప్రపంచం నడవదుట. 12 రూపాలు ఏమిటయ్యా అంటే, పురాణాలు అలా వర్ణిస్తారండి. 12 ఎక్కడున్నారు, ఒకడే కదా అంటే, వేల సూర్యులున్నారని వేదం చెప్తుంది తెలుసా. సహస్ర సూర్యతాయా అని చెప్పింది. వేల సూర్యులు ఉన్నారట. అంటే ఇలాంటి అంతరిక్ష మండలాలు ఎన్నో ఉన్నాయి, సూర్యమండలాలు అంతరిక్షంలో. కానీ మన ఈ సూర్యుడినే ద్వాదశ అంటున్నాం. ఇది ఉపనిషత్తులో చెప్పాడు ఈ మాట. కథమ ఆదిత్యాహ అని పెడుతూ నానా ఋతవ అన్నాడు ఇక్కడ. ఋతువులు, వాటిలో నానా మాసాహ. ఋతువులు ఎన్ని? 6. మాసాలు ఎన్ని? 12. 12 మాసాల్లో ఆదిత్యుడు ఒక్కొక్క మాసంలో ఒక్కొక్కలాగా ఉంటాడు. అంటే ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క శక్తి. కనుక 12 మాసాల్లో ఉన్న ఒకే ఆదిత్యుడు ద్వాదశాదిత్యులు అన్నారు అన్నాడు ఇక్కడ. ఈ ద్వాదశాదిత్యులు నీలో ఎలా ఉన్నారయ్య అంటే, కర్మజ్ఞానక దశకం మనశ్చ జీవ ఇతి విశ్వసర్గాయ ద్వాదశధాయో విచరతి సద్వాదశమూర్తిరస్తు మోదాయ అని చెప్పబడుతుంది. అంటే కర్మ జ్ఞాన ఖదశకం, కర్మేంద్రియములు జ్ఞానేంద్రియములు 10, మనశ్చ 11, జీవ 12. ఆ రూపములతో ఎవడున్నాడో ఆ ద్వాదశాద్యుతులకు నమస్కారము అన్నాడు ఇక్కడ. నిన్న మనం చెప్పుకున్నట్టు దానికి రుద్రస్వరూపాన్ని చూపించామా లేదా వీటికి? అందుకే ద్వాదశ రూపాలతో ఉన్నటువంటి వాడు కనుక ద్వాదశ జ్యోతిర్లింగములు ఒకే ఆదిత్య స్వరూపము. ఆదిత్య మండలాంతర్వర్తి అయిన వాడు ఈశ్వరుడు. ఈయన గురించి రుద్రం ఎక్కడెక్కడ చెప్తోందంటే, రుద్రానికి ధ్యాన శ్లోకాలు కలుపుకుని ఒకటి ఉంది, విడివిడి మంత్రంగా ఒక్కొక్కదానికి ఒక్కొక్క ధ్యాన శ్లోకం ఉంది. మంత్రాలు తెలియకపోయినా ధ్యాన శ్లోకాలు కానీ తీసుకుంటే అత్యంత మధురంగా ఉంటాయండి. రుద్రంలో ఒక్కొక్క మంత్రానికి ఉపాసనా పద్ధతి ఉంది. మొత్తంగా రుద్ర మంత్రానికి వామదేవుడు ఋషి, కానీ ప్రత్యేకంగా ఒక్కొక్క అనువాకంలో కొన్ని మంత్రాలు ఉంటాయి. విడిగా ఒక్కొక్క మంత్రానికి మళ్ళీ ఒక ఋషి, ఒక దేవత, ఒక ఛందస్సు ఉంటుంది. మళ్ళీ ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి. అంటే దాన్ని ప్రయోగించితే, మనం మొన్ననే చెప్పుకున్నామంట ప్రయోగించే విధానాలు. అతివృష్టి పోవడానికి ఒక మంత్రం, అనావృష్టి పోవడానికి ఒక మంత్రం, ఈతి బాధలు పోవడానికి ఒక మంత్రం, అలాగే శారీరక రుగ్మతలు పోవడానికి ఒక మంత్రం. ఇలా వివిధ మంత్రాలు రుద్రంలోనే 11 అనువాకాలు ఉన్నాయి. కానీ రుద్రం అంతా కలిపి ఒక మంత్రం కాదు, అనేక మంత్రాలు గుత్తి అది ఇక్కడ. అందులో ఒక్కొక్క దానిలో ఒక్కొక్క శక్తి చూపిస్తారు. పైగా ఆ మంత్రానికి దేవత ఎలా ఉంటాడో వర్ణిస్తారు శాస్త్రవేత్తలు. అంటే ఆ మంత్రానికి ఆ దేవతను ధ్యానించి ఆ మంత్రం చేయాలి. ఇలా చూస్తే రుద్ర మంత్రాలు ఎన్నున్నాయో అన్ని శివరూపాలు కనబడతాయి. ఈ శివరూపాల్లో పార్వతీపతిగా కనిపిస్తాడు, ఆది కిరాతస్వామిగా కనిపిస్తాడు, దక్షిణామూర్తి స్వరూపంగా కనిపిస్తాడు, వివిధ రూపాలు గోచరిస్తాడు. అంటే రుద్రంలో ప్రతి మంత్రంలో ఒక్కొక్క రుద్ర రూపం ఉంది. శివుని రూపాలన్నీ అందులో కనిపిస్తాయి. కానీ పురాణాదుల్లో మనం భావించి ఆగమాల్లో ఆరాధించే సర్వ శివమూర్తులు రుద్ర నమక మంత్రాలలో ఉన్నారు ఇక్కడ. అందులో ఒక ధ్యాన శ్లోకం, ఒక మంత్రరాశికి చెప్పుకుందాం. మండలాంతరగతం హిరణ్మయం భ్రాజమాన వపుషం శుచిస్మితం చండదీధితిమఖండిత జ్యుతిం చింతయేన్ ముని సహస్ర సేవితం. ఇది ధ్యానించవలసిన పద్ధతి. అంటే రేపు పొద్దున్న సూర్యుడు ఉదయించినప్పుడు ఆయన ముందు ఉండగానే ఒక్కసారి ఈ పద్యం గుర్తొచ్చినా చాలు. మొత్తం శ్లోకం గుర్తుండకపోయినా భావం. మండలాంతరగతం, అది మండలంగా ఉంది, ఆ మండల మధ్యంలో ఉన్నాడు. మీరు నటరాజస్వామి విగ్రహం ఎప్పుడైనా చూసుంటారు, 4 చేతులు పెట్టుంటారు, కానీ చుట్టూ వృత్తం ఉంటుంది, అదే మండలం. అణువు ఒక మండలం, బ్రహ్మాండం ఒక మండలం. తెలుసుకోండి, అణువు కూడా ఒక వృత్తాకారమే, అత్యంత సూక్ష్మమైన అణువు కూడా వృత్తాకారమే. అందులోనే ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ ఇవన్నీ ఉంటాయండి. అదొక చిన్న వృత్తం. బ్రహ్మాండములన్నీ కూడా మహావృత్తంలో ఉన్నాయి. మహావృత్తం అంటే అనంతం అని అర్థం. ఇక్కడ నటరాజు కూడా అందులోనే ఉన్నాడు, అది మండలం. అది సూర్యుడు కూడా మండలం. ఆ మండలంలో ఎలా ఉన్నాడయ్యా అంటే హిరణ్మయం, బంగారు రంగుతో ప్రకాశిస్తున్నాడు. పైగా భ్రాజమాన వపుషం, శరీరమంతా వపుషం అంటే శరీరమును అని అర్థం. భ్రాజమాన వపుషం, ప్రకాశవంతమైన శరీరంతో ఉన్నాడు ఆదిత్య మండలంలో. శుచిస్మితం, చిన్న నవ్వు నవ్వుతున్నట్ట. రేపు శివుడు కనబడాలి ఆదిత్య మండలంలో మనకి. భ్రాజమాన వపుషం శుచిస్మితం చండదీధితిం అఖండిత జ్యుతిం, తీవ్రమైన ప్రకాశం కలవాడు, అఖండమైన తేజస్సు కలవాడు. అలాంటి రుద్రుని ఆదిత్య మండలంలో 1000 కొలది మునులు సేవిస్తున్నారు. చింతయేన్ ముని సహస్ర సేవితం, ఇలా ధ్యానించమన్నాడు. నేను ఆదిత్య మండలం కనబడతాడేమో అని కళ్ళు అలా పెట్టి చూశానండి, కళ్ళు కనిపించడం మానేసే కానీ ఆయన కనబడలేదండి అన్నాడు ఒక ఆయన. ఒక్క వస్తువును చూడడానికి ఈ కన్ను సహకరించకపోతే మరొక వైజ్ఞానికమైన కన్ను పెట్టుకుంటాం, అవునా లేదా? అయితే ఒక చోట ఉన్న దేవత కనబడాలంటే ఆ దృష్టి ఉపాసనా దృష్టికి గోచరిస్తుంది తప్ప, ఎందుకంటే అది పదార్థం కాదు కదా, దివ్యత్వం. అందుకే ఇక్కడ జగత్తుని 3 భాగాలుగా మనం విభజిస్తే పదార్థ జగత్తు, దివ్య జగత్తు, పరమాత్మ 3 భాగాలు చెప్పుకోవాలి. ఇక్కడ పదార్థ జగత్తు అంటే అందరికి కనబడతాయి పదార్థాలు, గంగ,
నీరు. మీకైనా నాస్తికుడికైనా ఎవరికైనా కనబడేది నీరే. కానీ గంగ అనగా ఒక మహాదేవి మకరవాహిని అయి ఉంటుంది, అనుగ్రహ స్వరూపంగా అభయహస్తంతో ఉంటుంది అని పురాణముల్లో వర్ణించాం. ఇది ఊహ కాదు, కల్పన కాదు, దేవతా రూపం అది ఇక్కడ. అయితే నీకు దర్శించే స్థితి ఇంకా రాలేదు కనుక ఋషులు దర్శించిన దాన్ని నువ్వు ధ్యానించు అన్నారు. కనుక ఋషులకు దర్శనం, మనకు ధ్యానం. మనం ధ్యానించాల్సిందే. ఎంతవరకు ధ్యానించాలి? దర్శనం అయ్యే వరకు. దర్శనం కాకపోయినా ధ్యానిస్తే దాని ప్రయోజనం దానికి ఉంటుంది. ధ్యానం వల్ల ఒక ప్రయోజనం ఉంటుంది. కానీ ధ్యానించిన ప్రతివాడికి దర్శనం కాదు, కానీ ఏకాగ్రంగా ధ్యానిస్తే మాత్రం దానికి ప్రభావం ఉంటుంది. అందుకే ధ్యాన ప్రక్రియ అనేది ఒక గొప్ప అంశం ఋషులు ఇచ్చినది. అంత తేలిక కాదు. ఒక మంత్రానికి కూడా ధ్యాన శ్లోకం ఉంటుంది, ఒక స్తోత్రం చదివితే ధ్యాన శ్లోకం ఉంటుంది. ప్రతిదానికి ధ్యాన శ్లోకం చెప్పారు అంటే దాన్ని అధిష్ఠించి ఒక దేవత ఉన్నాడు. ఆ దేవతను నువ్వు చూడలేవు కనుక వర్ణనతో మనస్సుతో భావించు. ఎందుకంటే మనస్సే తగలాలి, అందుకే భావించు అని చెప్పారు. ఒక సిద్ధపురుషుడు ఉండేవాడండి తెలుగునాట. ఎవరైనా ఒక మూల కూర్చుని మంత్రం జపం చేస్తుంటే అతడు ఏ దేవత మంత్రం చేస్తున్నాడో ఆ దేవత అలా ఉంటుందో చెప్పేవాడు ఆయన. ఆశ్చర్యం. ఒకసారి ఆయన లలితా శాస్త్రంలో ఒక్కొక్క నామం హోమం చేస్తుంటే ఆ హోమాగ్నిలో ఆ నామానికి అధిష్టాన దేవతగా ఉన్న లలిత రూపం గోచరించేది. ఆయన వర్ణించి గ్రంథంగా రాశారు. అది విశేషమైన అంశం. అంటే మీరే ఆశ్చర్యపోతారు. మీరు మౌనంగా కూర్చొని మాల తిప్పుతూ ఉంటే ఆయన వచ్చి నువ్వే మంత్రం చేస్తున్నావు, ఏ దేవత చెప్పగలిగేవాడంటే ఆయన ఒక అనుష్ఠాన బలం చేత తాను జపించే దేవత మాత్రమే కాకుండా ఇతరులు జపించే దేవత రూపం వర్ణించేవట. మీరు ఎలా చెప్పగలిగారు అంటే ఆ దేవత ఆయన పక్కన నిలబడిందయ్యా అన్నాడు. ఈ స్పృహ మనకు ఎందుకు కలగాలంటే మీరు జపం చేస్తున్నప్పుడు ఆ దేవత ఆ పక్కన ఉంది అని స్పృహ కలిగితే చాలు. ఇక్కడ నమ్మకంతోనే చేస్తున్నారుగా, చేస్తున్నప్పుడు ఇది నమ్మాలి. అంతేగాని జపమాలు తిప్పుతూ ఉండు మాట చెప్తాడు. ఈ సైకిల్ చేస్తుంటే ఆ దేవతగా మనుషులుగా వీడి జపం వెళ్ళిపోతుంది దేవత, తెలుసుకోండి ఇక్కడ. కనుకనే ఈ భావాలు ఎందుకు చెప్పుకోవడం అంటే శ్రద్ధోత్పాదనార్థం అన్నాడు ఇక్కడ. చేసేవాడికి మరింత శ్రద్ధ కలగడం కోసం ఇలాంటి విషయాలు తెలుసుకోవాలి ఇక్కడ. ఎప్పటికెప్పుడు సిద్ధపురుషులు మహాత్ములు మనకు కనబడరు. ఎవడో ఒకడు మహానుభావుడు మహాపురుషుడు కనబడిన మాట మనం చేసే అనుష్ఠానం వద్ద మన శ్రద్ధ కలిగిస్తుంది. అలాగా ప్రధానికి ఒక అధిదేవత లేదా ఆ మంత్ర చైతన్య దేవత ఉంటారు ఇక్కడ. అందుకే మంత్ర చైతన్యమే దేవత నిర్వచనం అండి. మంత్ర చైతన్యమే దేవత. మాటలు ఎంత గొప్పదండి. మంత్రం అంటే అక్షరాలు గుంపు అనుకున్నారా? అది మీరు నేను తయారు చేసింది కాదు కదా. ఋషి తపశ్శక్తికి వినబడింది. అది వినబడ్డమే కాదు, ఆ మంత్రంతో పాటు దేవత కనబడింది. కనబడ్డ మంత్రాన్ని ఋషులు పరంపరగా ఇచ్చారు. దాన్ని మనం అనుష్ఠిస్తున్నాం. మనకు అవి తెలియవు కదా, అందుకే పద్ధతిగా చేస్తే చాలు. తెలియనంత వరకు నియమం రక్షిస్తుంది. నియమంతో పాటు తెలుసుకున్నారనుకోండి అనుభూతి గాఢమవుతుంది. తెలుసుకుని సాధన బలం పెంచారనుకోండి సాక్షాత్కారం తీరుతుంది. ఇక్కడ సాక్షాత్కారం అంత తేలిక కాదు. కనీసం మంత్రసిద్ధైనా రావాలిగా. మంత్రసిద్ధికి ఇవన్నీ అవసరము. నియమము ఇత్యాదులన్నీ అవసరం. దేవత సాన్నిధ్యం ఉంటుంది. అందుకే మొదటి రోజు ఒక మాట చెప్పున్నాం, ఉపాసన అంటే దేవతా సాన్నిధ్య భావన. దేవత దగ్గర నువ్వున్నావని, దేవత నీ దగ్గర ఉందనే భావన బలపడాలి. అందుకే ఆ మహాపురుషుడు చేసిన మంత్ర దేవతను కనబడిందని చెప్పాడు. ఇక్కడ మనకు కనబడదు కనుక ధ్యానించాలి. కానీ ఈ విధంగా రుద్రుని ధ్యానించమని చెప్పారు. అలా ధ్యానించే మంత్రం 2 మొదటి అనువాకంలోనే కనబడతాయి. అసౌ యస్తామ్ర అరుణ ఉత బభ్రుహు సుమంగళ. ఇక్కడ రుద్రం తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు కనుక నేను వివరించనక్కర్లేదు. అసౌ యస్తామ్రౌ అరుణోత బభ్రు సుమంగళ ఇక్కడ గోచరిస్తుంది. ఏచేయమాగం రుద్ర అభిత దిక్షు శ్రితా సహస్రసో వై షాగుం హేడ ఈమహే. అంటే అటువంటి పరమేశ్వరుని యొక్క తీవ్రతను, ప్రచండతను నేను స్తుతిస్తున్నాను. ఎవడు? అసౌ. ఇక్కడ వచ్చింది రుద్రంలో మంత్రం. ఇందాక చెప్పిన అసావాదిత్య ఏష అవన్నీ ఇక్కడికి వచ్చేసాయి. అసౌ యహ, ఎవడైతే అసౌ, ఇదిగో ఈయనే. తామ్ర అరుణ బభ్రుహు. జాగ్రత్తగా విన్నారు కదా. తామ్ర అంటే బాగా ఎర్రగున్నవాడు. ఆ ఎరుపు కాస్త తగ్గితే అరుణ, అది తగ్గి బంగారు రంగులోకి వచ్చాడు. బభ్రుహు. బభ్రుహు అంటే గోరోచన వర్ణము అన్నారు. గోరోజనం ఎలా ఉంటుందో ఆ రంగులో ఉంటాడు. గోరోజనం చాలా మందికి తెలిసి ఉంటుంది. పసుపు ఎరుపు కలిసినటువంటి కాంతి. అందుకే తామ్ర అరుణ బభ్రుహు అసౌ. ఈయన గారే తామ్రుడు, అరుణుడు, బభ్రుడు. అంటే అర్థం ఏంటి? మొట్టమొదటి ఉదయ సమయంలో తామ్రవర్ణంతో ఉంటాడు. కొద్దిసేపు అయిన తర్వాతే అరుణవర్ణంలోకి వస్తాడు. మరికొద్దిసేపు అయ్యాక బభ్రుహు అవుతాడు. ఆ 3 స్టేజెస్ని వర్ణిస్తున్నారు ఇక్కడ.
అంటే ఆ ప్రాతకాల సమయంలో సూర్యుని ఆరాధించేటప్పుడు ఆ స్వరూపం ఎలా ఉంటుంది, అంతేగాని 3 రూపాయలు దాటిపోయి ఎప్పుడు నిద్రలేస్తే లాభం లేదు ఇక్కడ. కానీ తామ్ర, అరుణ, బభ్రుహు 3 రూపాలుతున్నవాడెవడు? ఒక్కడే 3 వన్నెలు ధరించాడు కదా. ఈ 3 వన్నెల వాడు ఇదిగో ఈయనే. ఆయన ఎవడు? రుద్ర, రుద్రుడే. అందుకే ఆయనకు మరో పేరుంది, సుమంగళ. గొప్ప మాట వేశారండి. మిక్కిలి మంగళ స్వరూపుడు. మంగళం అనే మాటకి శివం అని పేరు. మిక్కిలి మంగళం, ఎందుకంటే సూర్యుడిని మించి మంగళ స్వరూపుడు మరొకడు లేట. బాగా గుర్తుపెట్టుకోండి. ఒక్కరోజు కనబడకపోతే బతుకే అమంగళం. దుర్దినం అనే దేన్ని అంటారంటే, మేఘాలు ఆక్రమించి ఆ రోజంతా సూర్యుడు కనబడకపోతే దాన్ని దుర్దినం అనేవారు. మేఘాచ్ఛన్నం అయిన కాలాన్ని దుర్దినం అంటారు. మన దుర్దినం అనే శబ్దానికి నిర్వచనం తెలియట్లేదు. ఇది దుర్దినం అంటే. అదే పూర్వం పొద్దు వ్రతాలను కొందరు చేసేవారు. సూర్యుడు కనబడితేనే భోజనం చేసేవారండి. కనబడకపోతే భోజనం లేదు, ఎలాగోలో కనబడాలి. అలాంటి నియమాలు పొద్దు నియమం అని పాటించేవారు. అలాగా ఆదిత్యుడు ప్రధానంగా కనబడితేనే మంగళం. ఇంకో మాట చెప్పారు, సూర్య కిరణాలు ఒంటికి తాకితే మంగళం అంట. అందుకే ఆతప స్నానం ఒక స్నానం ఉంది. స్నానాలు అనేకం ఉన్నాయి. ఆతప స్నానం అంటే సూర్యకిరణాలు శరీరాన్ని తాకితే పవిత్రమైపోతాం. అలాగే మనం ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు చూడరాని చూసినా, వినరానిది విన్నా, అదేది ఉపయోగిందని స్నానాలు చేసి అని ఇంకొక్కర్లేదుట. సూర్యమండలాన్ని ఒక్కసారి చూసి నమస్కరిస్తే చాలయ్యా శుద్ధులు అవుతాం అన్నారు. ఇవన్నీ తెలుసుకుంటే ఎప్పటికైనా పనికొస్తాయండి ఇక్కడ. అలాగే కొన్నిటికి ప్రయాణాలకు వెళ్ళినప్పుడు, స్నానానికి అవకాశం లేనప్పుడు కుడి చెవి మీద చెయ్యి పెట్టుకుని సూర్యుని చూడండి అన్నారు. ఎందుకంటే కుడి చెవి గంగా స్థానం, సూర్యుని చూడడం, ఈ రెండు చేస్తే ధన్యులమైపోతాం. ఈ సారాంశం ఏంటంటే, సూర్య కిరణముల వల్ల పవిత్రులమవుతాం కనుక ఆయన మంగళ స్వరూపుడు. కిరణములే మంగళం చేస్తాయి. సూర్యుడిచ్చే మంగళములు ఎన్ని చెప్పేది మీ అనుభవాలే మీకు ప్రమాణం. సూర్యుడి వల్ల పొందుతున్న శుభాలన్నీ ఇన్ని కావు కనుక మన కోసం కనబడుతున్న శుభాల ముద్ద సూర్య భగవానుడు తెలుసుకోండి. ఇక్కడ శుభాల రాశి ఆయన. ఇక్కడ ఒక మాట అంటారు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు, చాలా గొప్ప మాట చెప్పాడు ఆయన. భగవంతుడికి మన మీద ఇంకా ప్రేమ ఉంది అనడానికి ఉదాహరణ ఏంటంటే, ఇవాళ కూడా సూర్యుడు ఉదయించాడు అన్నాడు. అందుకే రక్త సర్వభవోద్భవ అనో మాట ఉంది ఆదిత్య హృదయంలో. రక్త అంటే ఎర్రగా ఉంటాడో మనం ట్రాన్స్లేట్ చేశారు. రక్త అంటే రాగమయ అన్నారు. రాగము రక్తిమ, అనురక్తి అని మాట కూడా విన్నారు కదా. రక్త అంటే రాగమయ అంటే ఎర్రగా ఉంటాడని కాదుట, అనురాగమయుడు అన్నారు. ఇక్కడ ప్రేమస్వరూపు. ప్రేమయే శివుడండి. తమిళనాడులో మాట అంటారు అన్బే శివం అని. ఇక్కడ శివుడు అంటే ప్రేమస్వరూపం. ఈశ్వరుడుకున్న ప్రేమంతా ఎలా కనబడుతుందంటే ఆదిత్య మండలంలోంచి వస్తుంది అన్నాడు ఇక్కడ. ఎందుకంటే ఆదిత్య మండలంలోంచే మనం చూస్తున్న సర్వ ప్రకృతి వ్యవస్థ మనకి ఉన్నది. అయితే ఎన్నో సూర్యమండలాలు ఉన్నాయి కదండి. ఇదైనా అంటే ఊర్లో ఎన్ని లైట్లు ఉన్నా ఇంట్లో లైటే ప్రధానం మనకి ఇక్కడ. అదేవిధంగా ఆకాశం నిండా ఎన్ని మండలాలు ఉన్నా మన సూర్యుడు మనకు దేవుడు. అలా ఎన్ని సూర్యమండలాలు ఉన్నాయో లెక్కకంతని అన్నిట్లో ఉన్న తేజస్సుడే తెలుసుకోండి ఇక్కడ. కనుక సర్వ మొత్తం భగణమనంతా, భగణమంతి అంటే నక్షత్ర రాశి, వాటన్నిటిలోని ప్రకాశింపజేసేవాడు ఆయన. ప్రకాశముగా ఉన్నవాడు ఆయన. ఆయన్ని మించిన కాశం ఎక్కడా లేదు కనుక ఆయన స్వరూపం కాశీ అన్నారు ఇక్కడ. కాశీ అంటే ప్రకాశ స్వరూప. కానీ పెద్ద కాశీ ఏదంటే ఆదిత్యమండలమే. కానీ అసౌ యహ తామ్ర అరుణ బభ్రు సుమంగళ. ఆ సుమంగళుడైన ఆదిత్యుడు రుద్రులుగా దిక్కులంతలో వ్యాపించిపోయి ఉన్నాడు. అసలు దిక్కు అనేది ఏర్పడేది ఆయన వల్ల. అందుకే ఏచేమాం రుద్రాహ అభిత దిక్షు శ్రిత. దిక్షు అంటే దిక్కులయందు వాళ్ళు నిండిపోయి ఉన్నారు. అనేక రుద్రులు సహస్రసహ వేల కొలదిగా ఉన్నారు. అలాంటి రుద్రుల యొక్క తీవ్రతకు నేను స్తుతి చేసి నమస్కరిస్తున్నాను. హేడ అంటే తీవ్రత, తీక్ష్ణత. నేను కోపమునకు నమస్కారము అని కూడా అనువదించి నమస్తే రుద్రమన్యవ అన్నట్లుగా చూపించారు. మొత్తానికి ఆదిత్య మండలాంతర్గతమైన రుద్రుణ్ణి ఈ 2 మంత్రాలు అన్నారు. ఇప్పుడు ఒక మంత్రమే చెప్పాను. 2వ మంత్రంకి వచ్చేటప్పటికల్లా మళ్ళీ అసౌతోనే ప్రారంభమవుతుంది. ఇక్కడ 2 అసౌతో ఉన్నాయి కనుక రెండింటినీ ఆదిత్యాత్మక రుద్రమంత్రములు ఉన్నారు. ఇప్పుడు అనేక రకాలైన శారీరక బాధలు అంటే ఒకవేళ అనారోగ్యాలు, చాలా టెక్నాలజీ పెరిగిపోయింది కనుక అనారోగ్యాలు పెరిగాయి, నేను చెప్పక్కర్లేదు. కొత్త కొత్త ఆవిష్కరణల వల్ల సహజమైన ఆహారాన్ని విషమయం చేసుకుని తింటున్నాం. అది లోక వ్యవహారం కనుక ఉపన్యాసం అక్కర్లేదు, అందరికీ అనుభవమే, తెలిసినా అదే తింటాం. ఆహారం వల్ల పాడైపోయి ఎన్ని రకరకాల రుగ్మతలు, కొన్ని చర్మ సంబంధమైనవి, కొన్ని దృష్టి సంబంధమైనవి, కొన్ని హృదయ సంబంధమైనవి. అయితే శాస్త్రం ఏం చెప్పిందంటే 2 రకాలయ్యే రోగాలండి. ఒకటి కనబడేవి, ఒకటి కనబడినవి. అంటే బాహ్యేంద్రియాలకు వస్తే అవతల వాడి చెప్తాడు ఏమయ్యా అలా ఉన్నావు అని.
లోపల కొన్ని ఉంటాయి, వాడికి చెప్తే తప్ప తెలియదు, వీడికే స్కాన్ చేస్తే కానీ తెలియదు. 2 రకాలు. అందుకే హృద్రోగం హరిమాణం అన్నారు ఇక్కడ. హృద్రోగం అంటే గుండె జబ్బులు, హరిమాణం అంటే పచ్చకామెర్ల మొదలైనవి అని చెప్పారు. ఇంకొక అర్థం ఏం చెప్పారంటే హృద్రోగం హరిమాణం అంటే, హృద్రోగం అంటే లోపల ఉండేవి, హరిమాణం అంటే బయటికి కనబడేవి అన్నారు. అంతే కదా. అవి ఎన్ని రకాలంటే త్వచిదోష, దృశిదోష, హృదిదోష, ఏకీలేంద్రియ దోష, తాన్ పూషా హత దోష కించిత్ రోషాగ్నినా దగతు. ఇది సాంబుడని కృష్ణుడు కొడుకు ఆదిత్యుడిని ఉపాసిస్తుంటే సూర్యమండలం నుంచి ఒక 12 శ్లోకాలు రాలిపడ్డాయని, జారిపడ్డాయనికి సూర్యానుగ్రహం. అందులో ఒక శ్లోకం ఇప్పుడు చెప్తున్నది. త్వచిదోష అంటే తెలిసిందే, చర్మదోషం. దృశిదోష దృష్టికి, హృది దోష గుండెకు ఉన్నటువంటివి, ఏఖిలేంద్రియ దోష ఇలా ఒక్కొక్క ఇంద్రియం చెప్పడం ఏంటి, అన్ని ఇంద్రియాలను దోషాలని. ఇదిగో ఆయన ఉన్నాడే ఎవడు, తాను పూష. పూష అంటే పోషించే స్వరూపుడైన ఆదిత్యుడు కించిత్ రోషాగ్నిన కొంచెం కోపంగానే అగ్నితో చూసి వీటిని తగలబెట్టుగాక. దీన్ని బట్టి ఆయన కోపం అవసరమే. వేటి మీద, నా రోగాలను తగలబెట్టడానికి కావాలి, అంతే కదా. తగలబెట్టడానికి అగ్ని కావాలి, వెలగబెట్టడానికి అగ్ని కావాలి. ఇక్కడ ప్రకాశం ఆయన ఇస్తాడు, ప్రతాపము ఆయన ఇస్తాడు. ఇక్కడ తగలబెడతాడు. వేటిని తగలబెట్టాలి, అశేష రోగ పటలం, సర్వరోగ సమూహాన్ని కించిత్ రోషాగ్నినా. ఆ రోషాగ్ని అనే మాట ఇక్కడ హేడ ఈమహే అని చెప్పాడు. ఇక్కడ హేడ అనే శబ్దానికి తీవ్రమైన కోపం అని అర్థం. తీవ్రమైన కోపంతో ఆయన చేసే పని ఏమిటి, రోగాలను తగలబెడుతున్నాడు ఇక్కడ. కనుక ఇలాంటి అనారోగ్య సమస్యలు పోగొట్టడం కోసం ఆదిత్య స్వరూపమైన రుద్రమంత్రాన్ని రుద్ర నమకం నుంచి చేస్తారు. చూసారా, ఒక్క జీవుడికి కావలసిన అనేక ప్రయోజనాలను ఉద్దేశించి ఋషులు రుద్ర నమకం అనే కల్పవృక్షాన్ని మన కోసం నాటారండి. ఇక్కడ ఏది కావాలంటే అది ఇస్తుంది. నాకు ఇవన్నీ లౌకిక ఏవి అక్కర్లేదండి అన్నారు ఒకరు. ఎందుకంటే 3 పూట్ల తిండి దొరికిపోతుంటే ఏం అక్కర్లేదు అనిపిస్తుంది. కనుక నాకేం కోరికలు లేవండి. ఎందుకండి, తీరిపోతున్నాయి. కానీ కోరికలు లేకపోయినా అవసరాలు ఉంటాయి. కనుక పిల్లవాడికి ఏమీ తెలియకపోయినా వాడి అవసరాలు తల్లి ఎలా గుర్తించి వాడికి సమకూర్చుతుందో, మనకు తెలియని మన అవసరాలు గుర్తించి మనకు ఏర్పాటు చేసిన తల్లికి తల్లుల తల్లి వేదమాత. అందుకే ఆ తల్లి ఎన్ని మంత్రాల్లో ఎన్ని ఇచ్చిందో వేదాల్లో. మనం ప్రస్తుతం రుద్రం గురించి చెప్తున్నాక రుద్రమహిమ, ఇలా వేదముల్లో వివిధ సూక్తముల్లో వివిధ మహిమలు ఉన్నాయి. అంత అద్భుతంగా వేదమాత ఇస్తే అలాంటి విద్య నుంచి మనం దూరం అయిపోయాం. ఆఖరికి ఆ విద్యని నమ్ముకుని కొనసాగిస్తున్న వారిని అవమానించే స్థితిలో కూడా తయారైపోయాం. ఈ దౌర్భాగ్యం అంటే బాగుపడే యోగం లేకుండా చేసుకుంటున్నాం ఇక్కడ. కానీ ఈ 2వది అసౌ మంత్రానికి చెప్తే అసౌ యోవ సర్పతి నీలగ్రీవో, ఇది తీసుకునే మహానుభావుడు అప్పయ్య దీక్షితులు నీలగ్రీవం త్రినేత్రం పెట్టాడు ఆయన. ఎందుకంటే అప్పయ్య దీక్షితులు అంటున్నారు కానీ ఎవరో చాలామంది తెలియదేమో, ఆదిశంకరుల తర్వాత అంతటి వారు. ఆయన 15వ శతాబ్దం నాటికి చెందినటువంటి వాడు. మొత్తం 104 యజ్ఞాలు చేశాడు, 104 గ్రంథాలు రచించినటువంటి సిద్ధపురుషుడు. కంచి మహాస్వామి వారు ఆయన సాక్షాత్ శివుడు అని చెప్పారు. ఆయన జీవితం చూస్తే అలా ఉంటుంది. ఆ మహానుభావుడు మొత్తం ఆదిత్య తత్వాన్ని పిండి పెట్టాడండి 12 శ్లోకాల్లో. దీన్ని బట్టి ప్రవచనం శ్రద్ధగా విన్న వాళ్ళకి చదువుకోవాల్సిన పుస్తకాలు చాలా ఉన్నాయన్నమాట అని తెలిసింది. నిన్ననే 215 విస్తార శ్లోకాల గ్రంథం ఉంది అని చెప్పాం. ఇవాళ 12 శ్లోకాలు. ఇది ఇంకా మీకు ఓపిక ఉండాలి. కానీ మయూరుడు అనే కవి సూర్య శతకమని రచించారండి. ఎంత ఉందో ఆదిత్య విజ్ఞానం అంతా. అది ఎందుకంటే తెలుసుకోవడానికి కాదు, అనుభూతి చెందడం కోసం. ఆ భావనతో మీరు ఆదిత్యని ఆరాధించండి. అంతకంటే ప్రత్యక్ష శివుడు ఇంకెవరున్నారు? ఒక్కటి మాత్రం నిజం, మీరు ఏదైనా శ్రద్ధతో ఆదిత్యుని ముందు అడిగితే నెరవేరి తీరుతుంది. ఇది ఎందరో అనుభవం ప్రమాణం. అందుకే త్వచిదోష, దృశ్యదోష, హృదయదోష వీటన్నిటి కించిత్ రోషాగ్నినా తగలబెడతాడు కనుక హేడా అన్నారు. ఆయన అసౌ యహ అవసర్పతి, ఆయన సర్పతి అంటే ప్రాకుతూ వెళ్ళడం అక్కడ. అందుకే సర్పానికి ఆ పేరు అందుకు వచ్చిందండి. ఆయన అదిగో ఆకాశం మీద పాకుతూ వెళ్తున్నాడు. ఎంత పాకుతూ, ఎంత నెమ్మదిగా కాదు. ఆయన ఒక కనురెప్పపాటులోని సగం కాలంలోనే 2220 యోజనాలు దాటుతాడు. ఈ లెక్క కట్టేశారు. అది నిమిషార్ధేనైకైన ద్వేచశతే 2 క్రమమాణ యోజనానాం నమోస్తుతే నల్యనాథాయ. దీనికి విద్యారణ్యుల వారు సౌరభాష్యంలో కనురెప్పపాటులోని సగం కాలంలో ఇన్ని యోజనాలు వెళ్తాడని లెక్క కట్టేశారు. అంటే అడ్డదిడ్డంగా రాశారు అనుకున్న ఋషులు. నాసా వాళ్ళు సూర్యుడి యొక్క కిరణం యొక్క వెలాసిటీని మెజర్ చేసి పెడితే సరిగ్గా దీనికి సరిపోయిందండి.
అందుకే స్వామి వివేకానంద చెప్పిన మాట గుర్తొస్తుంది, సైన్స్ డెవలప్ అవుతున్న కొద్దీ హిందూ మతం గొప్పతనం బయటపడుతుంది అని చెప్పాడు. అదే జరుగుతుంది నేటికి కూడా. తట్టుకోలేకపోతున్నారు. ఒకప్పుడు యోగా ఏమిటి, మఠాలు వేసుకోవడం ఏంటి అన్నవాళ్ళు యోగాని మించిన ఆరోగ్యకరమైన మార్గం మరొకటి లేదు అంటున్నారు. అది హిందువులది అని గర్వంగా మనం చెప్పాలి. హిందువులు ప్రపంచానికి ఇచ్చిన కానుక. ఎందుకంటే దీని నుంచి లాగేసుకుని వాళ్ళ మతం స్టాంపులు వేసేసుకుని వాళ్ళు తయారయ్యారు. ఇలా అద్భుతమైన విజ్ఞానాలు ఎన్ని ఇచ్చిందో ఇది కూడా అలాంటి రహస్యం. లెక్కలు కట్టి మరీ చెప్పేశారండి. అది అసౌయోవ సర్పతి. ఎవడు వాడు? నీలగ్రీవ, నీలకంఠుడు. ఏం నీలకంఠుడు? మరి నీలలోహితుడు మొన్ననే చెప్పాం కదా. అంటే లోపల నీలము దాచినవాడు. అంటే నీలకంఠుడు కథ ఉంది, అందులో ఏం సందేహం లేదు. ఒక్క రహస్యం చెప్తారు. సృష్టి ఆవిర్భావ స్థితిలో ఎలా ఉన్నది అనేది వైజ్ఞానికంగా చెప్తున్న అంశం ఏంటంటే, మొట్టమొదటి ఏదో భరించలేని ఒక పెద్ద జ్వాల లాంటిది వచ్చిందిట. తర్వాత క్రమంగా అది నిగ్రహింపబడిందిట. ఇది చూస్తే క్షీరసాగర మథనంలో విషం వచ్చినప్పుడు శివుడు నిగ్రహించిన వైనం గుర్తొస్తుందండి. అంటే సృష్టి ఆవిర్భవించి మనం ప్రస్తుతం చూస్తున్న రూపం ధరించడానికి మధ్యలో ఎన్ని రకాల మార్పులు జరిగిందో ఆ మార్పులు యాక్సిడెంటల్ కావు, అవన్నీ సిస్టమేటిక్గా జరిగాయి. ఆ సిస్టమ్ పేరు భగవంతుడు. ఆ ఏ మార్పులు జరిగాయో ఆ మార్పులన్నీ వివిధ దేవతా రూపాలుగా వర్ణించారు. ఇది పురాణ కథల్లో ఉన్న శబ్దములకు అర్థం తెలుసుకుంటే ఇది తెలిసిపోతుందని పెద్ద కష్టపడక్కర్లేదు. ఆ శబ్దానికి అర్థం ఏమిటి తెలుసుకోవాలండి. ఇక్కడ శబ్దం పలుకుతాం కానీ అర్థం ఏమిటో ఆలోచిస్తే ఇలాంటి రహస్యాలు బయటపడతాయి. అంటే ఒకానొకప్పుడు ఒక భయంకరమైనటువంటి విషము ప్రపంచాన్ని మింగేయడానికి సిద్ధమైనది వస్తే తనంత తానే శమించిపోయిందిట. మనం అనుకుంటూ ఉంటాం ఏదో ప్రమాదం జరగబోతోంది, వెంటనే న్యూస్లు అన్నీ అదరగొడుతూ ఉంటాయి, మనం బెదిరిపోతూ ఉంటాం, కొందరు గుండె ఆగిపోతూ ఉంటుంది. చిట్ట చివరిగా చెప్పిన ప్రమాదం జరగదు. ఎవరు కంట్రోల్ చేశారు అంటే మనకు తెలియని ఏ ఋషులు ఏ దేవతలు ప్రార్థన చేస్తే ఈశ్వరుడు దయతో నిగ్రహించాడో మనకు తెలియదు. ఇలా మనకు తెలియకుండానే ఎన్ని ప్రమాదాలు దాటిపోతున్నాయో ఇది మన నిర్వాకం కాదు. ఇదిగో దేవతలు ప్రార్థిస్తే ఋషులు ప్రార్థిస్తే విషాన్ని నిగ్రహించాడన్నారే, అలాంటిది ఏదో జరిగింది. అయితే నీలలోహిత అనే మాటకి సూర్యుడి పరంగా అర్థం చెప్తే నీల లోహిత అల్ట్రావైలెట్. ఆలోచించండి ఇలాంటివి ఎన్ని ఉన్నాయో ఆ వర్ణములు మొత్తం. సూర్యుడి వర్ణాలు ఏంటండి మీకు తెలిసిన 7 కాంతి పరావర్తనం చెందితే 7 వర్ణాలు కదా. 7 వర్ణాలకి మీరు పేర్లు కూడా చెప్పగలరు. ఇంద్రధనువు ఇత్యాదులన్నీ కనబడుతున్నాయి. అయితే 7 వర్ణములు సూర్యుడు ఎందుకు కనబడుతున్నది? జల సంయోగం వల్ల. అంతే కదా, నీటి యొక్క సంయోగం వల్ల కనబడుతుంది. నీరుకి సోమము అంటారు, కాంతి అగ్ని, అగ్ని సోమాత్మకం జగత్. ఈ వర్ణములన్నిటికీ ఏర్పాటైంది. కానీ వర్ణాలు మొత్తం 7 అని చెప్పినా మధ్యలో ఒక వర్ణం ఉంటుంది, ఇటు అటు వర్ణాలు ఉంటాయి. ఇటు 3 అటు 3. ఇటు 3 కూడా అగ్ని సంబంధమైన వర్ణాలు, మిగిలినవి జల సంబంధమైన వర్ణాలు. నీలము, ఆకుపచ్చ ఇవన్నీ కూడా జలతత్వం ఉంటే కనబడతాయి. ఎరుపు, పసుపు మొదలైనటువంటివి అగ్నితత్వం ఉంటే కనబడతాయి. అలా ఇటు 3 అటు 3 చెప్పి మధ్యలో ఒకటి చూపించారు. ఇటు 3 అగ్నివర్ణాలు, అటు 3 జలవర్ణాలు, మధ్యలో ఉన్నటువంటి రెండింటి మిక్చర్గా కనిపిస్తుంది మూలం మధ్యగా. ఎంత దర్శనం చూడండి. ఈ రెండూ కలిపితే ఏమైంది? అగ్ని సోమాత్మకం అన్నారు. అదే నీలలోహిత. లోహితం అంటే అగ్ని చెప్పుకున్నాం కదా, నీలలోహిత. నీలలోహిత రుద్రుడు అంటే ఇది అర్థం. వైజ్ఞానికంగా చూసినా ఎంత గమనించాం. ఋషి ఎలా దర్శించాడు? అయ్యా దీన్ని తపశ్శక్తితో దర్శించాడు. అసౌయవ సర్పతి. నీలలోహిత అంటే తనలో నీలము దాచుకున్నటువంటి వాడు. నీలగ్రీవ, కంఠం నీలంగా ఉందని మాత్రమే కాకుండా తనలో నీలము దాచుకున్న అగ్నిస్వరూపుడైన రుద్రుడు. అంటే నీలగ్రీవో విలోహిత. మళ్ళీ మనకు చెప్తున్నాడు ఇక్కడ. విలోహిత అంటే గొప్ప ఎర్రని వాడు. నీలగ్రీవ అన్నప్పుడు జల లక్షణాన్ని చెప్పాడు, విలోహిత అన్నప్పుడు అగ్ని లక్షణాన్ని చెప్పాడు. అంటే మంత్రంలో ఇలాంటి అర్థాలు దాగుంటాయి. అది ప్రతి మంత్రానికి 3 రకాల అర్థాలు ఉంటాయట వేదంలో. ప్రతి మంత్రానికి 3 రకాల అర్థాలు. ఆది భౌతికార్థం, ఆధ్యాత్మికార్థం, ఆది దైవికార్థం అని 3 అర్థాలు ఉంటాయి. అందుకే వేదమునకు మొత్తానికి త్రయి అని పేరు వచ్చింది. ఇక్కడ త్రయి అంటే ఋగ్వేద యజుర్వేద సామవేదంలో అర్థం చెప్తాం కాదు. ప్రతి మంత్రంలో 3 రకాల అర్థాలు ఉంటాయి కనుక 4 వేదాలకి కలిపి త్రయి అని పేరు. ఇప్పుడు చెప్తున్నదంతా రుద్రమహిమ అనే పేరుతో మన యాన్షియంట్ నాలెడ్జ్, మన వేదిక నాలెడ్జ్ చెప్పడం జరుగుతుంది. అది మనం తెలుసుకోగలగాలి. కనుక రుద్రుడిది చదివితే అది జరుగుతుంది, అది చదివితే ఇది జరుగుతుంది అని చెప్పడం ఎంత అవసరమో, ఇంత విజ్ఞానం దాగిన గొప్ప హిందూ ధర్మంలో పుట్టానని గర్వం కలిగితే చాలండి. ఒక్కొక్క దానిలో ఎన్ని పొరలు, ఎన్ని రూపాలుతున్నాడు పరమాత్మ. నీలగ్రీవో విలోహిత. తర్వాత అంటాడు ఉతైనం గోపా అదృశన్ ఉదహార్య
ఉతైనం విశ్వాభూతాని సదృష్టో మృడయాతి నహ. ఇందులో ఉన్న అంశం చూడండి ఇక్కడ. దీనికి భాష్యం రచిస్తూ సంప్రదాయవేత్తలు ఇచ్చిన భాష్యం వైదిక అర్థంలో ఏమనంటే, పరమాత్మను మనం చూడగలమా? మళ్ళీ ప్రశ్న చెప్పండి. ఏం చెప్తే ఏం చెప్తాడని భయపడుతున్నారు. మీ తోచింది చెప్పండి. చూడలేం. అయితే పరమాత్మను చూడలేమంటే, చూడలేమని చెప్పడానికి కూడా ఎలాగో ఉంటాడని అనుకుని కదా మీరు చూడలేమన్నారు. పరమాత్మ సగుణం నిర్గుణం అని రెండు ఉంటాడు. నిర్గుణమైన పరమాత్మ మనం చూడలేం. అయితే మనం చూడలేమన్నాం కానీ ఎవరూ చూడలేరని లేదు. ఎవరూ చూడలేని దానికి సాధన ఎందుకు? ఎవరో చూడగలరు. ఎవరు? కశ్చిత్ ధీర ప్రత్యేగాత్మానమైక్షత్. ఎవరు ధీరుడు చూస్తారు. ఎలాగా? పరం పుమాం సంనిహితం గుహాయాం అని చెప్పారు. నిర్గుణమైన బ్రహ్మము చూచుట అంటే అనుభూతికి వచ్చుట. ఇంద్రియాలకు కనబడేది కాదు, అనుభూతిలోకి వస్తాడు. ఎలా వస్తాడు అంటే, పరం పుమాం సంనిహితం గుహాయాం. గుహాయం అంటే రహస్యమైన హృదయమనందు సాధన చేసి నిగ్రహ సంపన్నులైనటువంటి వారు క్రమంగా విచారణా మార్గము ద్వారా అనాత్మ విషయాలు పరిహరించి ఆత్మ ఏంటో తెలుసుకుని దాని యందు బుద్ధి ప్రవర్తింపజేసేవారు క్రమంగా ఎప్పటికో తమ హృదయంలో పరమాత్మను చూస్తారు. నిర్గుణ బ్రహ్మమును పొందే సాధనది. దీని పేరు విచారణ మార్గం అంటారు. సగుణ బ్రహ్మమును చూచుట ఇది రెండవది వచ్చింది. సగుణ బ్రహ్మమును చూచేదానికి ఉపాసనా మార్గం అని పేరు. ఇక్కడ ఉపాసనా మార్గంలో సగుణ బ్రహ్మమును చూచుట అంటే కైలాసాది లోకముల యందు చంద్రశేఖరుడు, నీలకంఠుడు, పార్వతీరమణుడు అయినటువంటి పరమేశ్వరుని అర్ధనారీశ్వరునిగానో, దక్షిణామూర్తిగానో, నటరాజుగానో ఇత్యాది ఏ మూర్తిగానైనా ఆయన చూపించే మూర్తి. మీరు ధ్యానించేది ఏదైనా చూపించేది ఒకటి ఉంటుంది తెలుసా? ఇది తెలుసుకోవాలి. ధ్యానించేదానికి చూపించేదానికి తేడా ఉంటుంది. ఏమంటే ధ్యానానికి దర్శనానికి తేడా ఏమిటండి అన్నాడు ఒక ఆయన. దర్శనం అయితే తెలుస్తుందండి అని చెప్పారు. ఇక్కడ అప్పుడు తెలుస్తుంది. అంతవరకు నీకు ఎలా తెలుస్తుంది? ఇక్కడ ధ్యానిస్తున్నది సేపు దర్శనం అనుకుంటావు. దర్శనం ఏమిటనేది దర్శనమిస్తే తెలుస్తుంది. ఇంకోటి చెప్పలేవు. ఈలాగున వివరింపలేను చాలా స్వానుభవైక విద్యమే అన్న త్యాగయ్య చెప్పినట్లుగా సాక్షాత్కార అనుభూతి ఎవరు చెప్పగలరండి ఇక్కడ? అయితే ఆ సాక్షాత్కరించేది ఎవరికి అంటే, ఉపాసన ఎవరైతే నిరపేక్షంగా సంపూర్ణ ఏకాగ్రతతో అఖండమైన భక్తితో చేస్తారో వారికి సాక్షాత్కారం జరుగుతుంది. కానీ భగవత్ సాక్షాత్కారం అనేది అబద్ధం కాదు. కొంతమంది ఈ మధ్యలో కొత్తగా అద్వైతం చెప్తున్నామనే భ్రాంతితో నాస్తికాన్ని వ్యాపింపజేస్తున్నారండి. దీనికి చాలా ప్రమాదం. దానివల్ల అద్వైత ప్రతిష్టాపన చేసిన మహాత్ముల్ని కూడా ప్రచ్ఛన్న బౌద్ధులను నిందించే దుస్థితి గడిపోయాం. కానీ నిజంగా అద్వైతాన్ని అర్థం చేసుకోలేక నాస్తికత్వంలోకి వెళ్ళిపోతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు భగవంతుడి రూపాల్లో సాక్షాత్కరించారంటారు. అజ్ఞానం. అద్వైత భాషను రచించిన ఆదిశంకర భగవత్పాల వారే నిర్గుణ నిరాకారుడైన బ్రహ్మము భక్తులను అనుగ్రహించడం కోసం సగుణ సాకార రూపం ధరిస్తాడయ్యా అని చెప్పారు. శాస్త్రమే చెప్తోంది ఇక్కడ. అది ఎవరికి కనబడుతుంది? ఇందాక చెప్పినట్టు ఉపాసనలో పరాకోటికి చేరిన వారికి. ఉపాసనలో కూడా పరాకోటికి వెళ్ళాలి. అంత స్థితికి వెళ్ళే వారికి కనబడుతుందిట. మరి కనబడినప్పుడు ఉపాసన కూడా వదిలేయకండి. ఎంత చేస్తే అంత ఫలితం తప్పకుండా ఉంటుంది. కొద్ది చేసినా దాని ఫలితం తప్పకుండా ఉంటుంది. సాక్షాత్కారం కలగకపోవచ్చు, కానీ దానికోసం తపనపడిపోతున్నాము ఏమిటి మనం? ఉపాసన చేయడం వల్ల ఇది బాగుండాలి అది బాగుండాలి అనుకునే వాళ్ళు ఎక్కువ మంది. అవునా లేదా? నిజంగా కావాలని తప్పిస్తే కనబడ్డ వైనాలు ఎన్ని లేవు. అఖండమైన భక్తితో కనబడలే. భక్తి ఉంటే తప్పకుండా కనబడతాడు. కనుక అటువంటి భక్తి కలిగిన వాళ్ళకి సగుణ బ్రహ్మ అయినటువంటి కైలాసాది లోకవర్తి లేదా వైకుంఠాది లోకవర్తి అయిన పరమేశ్వరుడు కనబడుతున్నాడు. నిర్గుణమైన బ్రహ్మము కేవలం విచారణ మార్గంలో సిద్ధులైనటువంటి బ్రహ్మజ్ఞానులకి అనుభవానికి వస్తున్నది. సగుణ బ్రహ్మము ఉపాసనా సిద్ధులైన పరాభక్తికి చెందిన వారికి లభిస్తుంది. మరి శివుడు ఇంకెక్కడ కనబడట్లేదండి. వాళ్ళిద్దరికే కనబడుతున్నాడంటే అందరికీ కనబడుతున్న శివుడు ఒకడు ఉన్నాడయ్యా అన్నారు ఇక్కడ. నిర్గుణ బ్రహ్మను వాళ్ళు చూస్తారు, సగుణ బ్రహ్మను వీళ్ళు చూస్తారు. మరి అందరూ చూడరా శివుడిని అంటే, అందరూ చూసే శివుడి పేరు సూర్యుడు అన్నాడు ఇక్కడ. అందరికి కనబడుతున్నాడు శివుడు. దురదృష్టం ఏంటంటే కనబడుతున్నవాడు శివుడు అన్న జ్ఞానం మనకు లేదు. పశువులకి ఎలాగా లేదు. ఎందుకంటే తలెత్తలేవు పైకి. అందుకే అడ్డగాడిదని తిట్టేవారు పూర్వం. అంటే వెన్నుముక అడ్డముగా ఉన్న జంతువులు తలెత్తలేవు. మహా కష్టపడితే వెన్ను పెడుతుంది. మనకి నిటారుగా ఉండే జన్మిచ్చాడుగా. నిటారుగా ఉన్న జన్మ ఉంది కనుక ఎప్పుడైనా ఉన్నత స్థితికి వెళ్ళడానికి అవకాశం ఉంది. వినియోగించుకోవట్లేదు. సాధనకు వినియోగిస్తారు కదా శరీరం. అందుకే వాళ్ళు ఎప్పుడు సూర్యుని తెలుసుకోలేరు. ఏవి? పశువులు. మనిషి కూడా సూర్యుడు ఫైర్ బాలు అని సైంటిఫిక్ యాటిట్యూడ్ ఉంది. అదొక పశుత్వం. అందుకే సూర్యుని చూడడానికి 3 దృష్టిలు చెప్పాడు. లేమ్యాన్ యాటిట్యూడ్, సైంటిఫిక్ యాటిట్యూడ్. 2. లేమ్యాన్ యాటిట్యూడ్ అంటే సూర్యుడు ఉదయం వచ్చారండి, సాయంత్రం అస్తమించారు. నిజంగా సూర్యుడికి ఉదయం లేదు, అస్తమయం లేదు, కానీ అలా కనబడుతున్నాడు.
వేడిగా ఉన్నాడు, చల్లగా ఉన్నాడు, ఇవన్నీ మామూలు వాడు అనే మాటలు. సైంటిస్ట్ ఏమంటాడంటే ఆయన ఉదయించాడు, అస్తమించాడు, ఇక్కడ ఇంతకంటే పెద్దగా ఉన్నాడు, సైంటిఫిక్ యాటిట్యూడ్. మూడవ యాటిట్యూడ్ ఋషి దృష్టి, ఉపాసనా దృష్టి. దానితో చూసిన సూర్యుడే వేదాల్లో చెప్పబడ్డ స్వామి. అందుకే ఆయన అందరికీ కనబడుతున్నాడయ్యా. అందరికీ కనబడుతున్నా అంటే అయ్యా పొద్దున్న లేచి చాలామంది సూర్యుని ఆరాధిస్తే వాళ్ళు శివుడు అనే అనుభూతిలోకి వస్తారు. అనుభూతి లేని వాళ్ళకు కూడా ఆయన కనబడుతున్నాడు. ఎవరంటే పొద్దున్న లేచి బయలుదేరే వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళ పని ఏమిటంటే పొట్టనింపు కోసం పొద్దునుంచి కష్టపడే వాళ్ళల్లో పాలు తీసుకెళ్లే వాళ్ళు, నీళ్లు మోసుకెళ్లే వాళ్ళు ఉన్నారయ్యా. వాళ్ళకు కూడా కనబడుతున్నాడు అన్నాడు ఇక్కడ. అందుకే ఆ మాట ఏంటంటే ఉతైనం గోపా అదృషన్ అదృషన్ ఉదహార్య. ఉదహార్య అంటే జలము తీసుకు వెళ్ళేవారు, గోపా అంటే గోపకులు. ఇక్కడ గోపక శబ్దానికి అమాయకులు అని కూడా అర్థం లేదు. ఇక్కడ అమాయకులైన వాళ్ళకు కూడా అంటే పెద్ద పెద్ద సాధనలు మంత్రాలు తంత్రాలు లేని వాళ్ళకు కూడా అదృషన్, అదృషన్ అంటే కనబడుతున్నాడు అన్నారు ఇక్కడ. అంటే ఆదిత్యుని సూర్యుడు శివుడే. ఆ శివుడు అందరికీ కనబడుతున్నాడయ్యా. మొత్తానికి సాధన ఉపాసన జ్ఞానము విచారం లేని వారికి కూడా కనబడుతున్నాడు. ఎంత దయా స్వరూపుడయ్యా ఆయన అని దీని యొక్క భావం అండి ఇక్కడ. ఇలా భాష్యకారులు చెప్తే ఇంకా లోతుకు వెళ్ళి ఆలోచిద్దాం ఒక్కసారి. ఎందుకంటే ఆ లోతుకు వెళ్ళి చెప్తే ఆనందించగలిగే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ కోసం నేను చెప్తున్నాను ఇక్కడ. గోపాహ అనే మాట వేదములు ఎక్కడెక్కడే అర్థంలో వాడారో తెలియాలి. మామూలుగా భాష్యంలో చెప్పేటప్పుడు గోపాలకులు జలం మోసుకునే వాళ్ళు కూడా చూస్తున్నారు అనే భాష్యం ప్రామాణిక భాష్యం ఉంది. అది అలా ఉంచుతూ గోపాహ అంటే రక్షణ శక్తులు అని అర్థం. గోపనము అంటే రక్షణ. దీన్ని బట్టి గోపాలకృష్ణుడు అంటే కూడా అర్థమైపోయింది. గోపాహ అనే మాటకి దేవతలు అని అర్థం. సృష్టిని రక్షించే శక్తులు దేవతలు. ఉదాహార్య అంటే జలమును మోసుకుని వెళ్ళేవారంటే పైనుంచి నీకు కురిపించేది జలం కనుక నీకు అందని భూమికల్లోంచి నీకు అందిన శక్తులు ఇచ్చేవాళ్ళు ఉదాహార్యులు అన్నారు ఇక్కడ. దీన్ని బట్టి దేవతా శక్తులు గోపాహ ఉదాహార్య. ఆ దేవతా శక్తులు ఇన్ని చూస్తున్నారు అంటే ఆ ఆదిత్య మండలం శివుని ఆ దేవతలు మహాత్ములు మహర్షులందరూ నమస్కరిస్తున్నారు అని అర్థం. ఇక్కడ రెండు అర్థాలు తీసుకోవచ్చు. అంటే సామాన్యులకు కూడా కనబడుతున్నాడు అని ఒక అర్థం బాగుంది. ఇప్పుడు రెండవ అర్థం ఇది బాగుంది. ఇది వైదికమైన అర్థమే తప్ప అవేదికం కాదు. ఈ భాష్యంలో పెద్దలు చెప్పకపోవచ్చు కానీ మిగిలిన భాష్యములు యందు ఆధారంగా చెప్పడం జరుగుతుంది. అందుకే ఉతయనం గోప ఉత ఏనం. ఉత అంటే కవును కదా అని చెప్పడంటే ఇక్కడ అందరూ చూస్తున్నారు కదా. అదిగో ఋషులు దేవతలు కూడా నమస్కరిస్తున్నారు కదా. వాళ్ళు ఏమిటండి ఉతయనం విశ్వాభూతాని అదృశన్ సదృష్ట. అందరికీ కనబడుతున్నాడు ఆయన. ఎవరికి? విశ్వాభూతాన్ని సమస్త జీవకోటికి కనబడుతున్న శివుడయ్యా ఆదిత్యుడంటే. ఈ రెండూ కలిపి ఆదిత్య మండలాంతర్గత రుద్ర మంత్రములు అన్నారు. అలాగా నిర్గుణ బ్రహ్మోపాసకులైనటువంటి బ్రహ్మజ్ఞానులకి బ్రహ్మముగా అనుభవానికి వచ్చేవాడు ఎవడో, భక్తులకి దివ్యమంగళ విగ్రహంగా సాక్షాత్కరించేవాడు ఎవడో, అందరికీ సూర్యుడిగా కనబడుతున్న వాడే శివుడు అనే మాట చెప్పారయ్యా దీనిలో ఉన్నారు. ఎంత బాగున్నాయండి భావం. ఇది చూశాక మనకు భగవంతుడు కనబడట్లేదని పూజించలేకపోతున్నాం అనుకోవడం అజ్ఞానం కాదు. కనబడుతున్న భగవంతుని తెలుసుకోలేకపోతున్నాం. అందుకే కృష్ణ నువ్వు పరంజ్యోతివి అన్ని విన్నాం కానీ నువ్వు కనబడవు కదయ్యా అంటే పిచ్చినాయన. పరంజ్యోతి కనబడదనకు, కనబడేదే పరంజ్యోతిని తెలుసుకో అన్నాడు ఇక్కడ. ఎక్కడ చెప్పారంటే సరిగ్గా మీరు 15వ అధ్యాయంలో చూస్తే భగవద్గీతలో యదాదిత్యగతం తేజో జగద్భాసయతేఖిలం యచ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధిమామకం. ఆదిత్యుని యందు చంద్రుని యందు అగ్ని యందు కనబడుతున్న తేజస్సు నేనే అన్నాడు ఇక్కడ. అంటే భగవంతుడే ఆ తేజస్సు నేనే అని చెప్పి ఇంకనికి డౌట్ ఎందుకయ్యా. తేజస్సు నేనే అన్నప్పుడు ఆయన ఒక్కసారి చూడగానే ఆయన పరమేశ్వరుని గంతవు నాట్యం చేయవు. రసోహం అప్స కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయోహో అన్నాడు ఇక్కడ. జలముల్లో రుచిని నేను, సూర్యచంద్రుల్లో కాంతిని నేను అన్నాడు. కనుక కాంతి కనబడగానే ఎవడాయన చెప్పండి? పరమేశ్వరుడే అని ఆనందం కలగద్దు. అలాంటి ఆనందం కలిగిన వాడు గెంతుతాటండి. ఆహా పరమాత్మను చూశాను అని. ఇక్కడ అలా గెంతినవాడు ప్రహ్లాదుడు తెలుసా. అలా గెంతినవాడే అదుగో అక్కడ ఇక్కడ అంతా రామమయం, ఈ జగమంతా రామమయం అని నాట్యం చేశాడు ఇక్కడ. అది మోహన్ రాగమా కళ్యాణ్ రాగమా? తమను మోము రాగం. అందులో రాగం కాదయ్యా, యోగం ఉంది తెలుసుకో. విశ్వం రుద్రుడిగా చూడడం మొదలైతే అది చూడడం నేర్పుతున్నాడు. ఆదిత్య మండలంలో చూడు. కనుక ఆదిత్య మండలాంతర్వర్తి రుద్రుని చూశారు. ఇక్కడ తాపేడా ఆ మాటకు రుద్రమంతా ఆదిత్యుడే. ఈ రెండు ప్రధానంగా ఆదిత్యాత్మక రుద్రుడు అన్నా. నమో హిరణ్య బాహవే
సేనాన్యే దిశాంచ పతయే నమః. ఇదో మంత్రం ఉంది. హిరణ్యబాహవే సేనాన్యే, హిరణ్యబాహువులు కలిగినటువంటి రుద్రునికి నమస్కారము. ఇది రుద్రమంత్రంలో మరో అందమైనటువంటి మంత్రం అండి. హిరణ్యబాహువులు అంటే, హిరణ్యం అంటే తెలియదా అండి? బంగారం, బంగారు చేతులు వాడండి. బంగారు చేతులు అంటే ఇందరికి అభయంబులిచ్చు చేయి కందువగు మంచి బంగారు చెయ్యి అన్నాడు. భగవంతుడి చేతులు బంగారు చేతులు. ఎందుకు బంగారు చేతులు అన్నారంటే ఆభరణాలన్నీ పెట్టుకుంటాడు కదండి అన్నారు. నిజమే, ఆభరణాలన్నీ పెట్టుకోగలిగిన వాడు ఆయనే. ఆయనకు సంపదలకి ఏం కొదవా? చేతులకు ఆభరణాలు అంటే ఎక్కువ భాగం అవయవానికి ఎక్కువ ఉంటాయండి ఆభరణాలు. అవునా లేదా పరిశీలించండి. ఉంగరాలు 10 పెట్టుకోవచ్చు, కంకణాలు, కేయూరములు, భుజకీర్తులు, అంగదములు, ఈ పేర్లన్నీ కూడా భుజం నుంచి వేలి కొసల వరకు ఉన్న ఆభరణాల పేర్లు. అన్ని పుష్టిగా కలిగి ఉన్నట్ట. అందులో ఒక చెయ్య 2 చేతుల అనంత బాహువుతో ప్రకాశిస్తున్నాడు కనుక వేల చేతులు బంగారు చేతులే అన్నాడు. ఇక్కడ ఎవరివి? శివునివి కాదయ్యా, సూర్యనారాయణుడివి. ఆయన కిరణాలు ఎన్ని? వేల కొలది. 1000 చేతులు కాదు, అనంత హస్తములు. అనంతము బంగారు కాంతితో ఉంటాయి కదండి, గోల్డెన్ కలర్. కనుక ఆయన హిరణ్య బాహవే. సూర్యుడికి అంటారా, శివుడికి అంటారా? శివుడు గాని ఒక రూపంతో కనబడ్డా అంటే బంగారు చేతులతో కనబడుతున్నట్ట. బంగారు చేయి అంటే బంగారు ఆభరణాలు పెట్టుకుని చెయ్యి కాదు. ఎవడికి ఏదైనా ఇచ్చే చేతిని బంగారు చేయాలి, ఇచ్చే చేతిని బంగారు చేయాలి అన్నది. ఇప్పుడు బంగారు చేయి మారిపోయింది. ఇక్కడ ఇంతవరకు బంగారు చేతులు వాడిని ధ్యానించారు. ఇచ్చే చెయ్యి బంగారు చెయ్యి. ఎంత బంగారం పెట్టుకున్నా ఎవడికి ఇవ్వనప్పుడు అది ఎనప చెయ్యే. ఇచ్చే చెయ్యే బంగారు చేయండి. ఇక్కడ గోల్డెన్ హ్యాండ్ అని మాట విన్నారు ఎప్పుడైనా? గోల్డెన్ హ్యాండ్ అంటే వాడి చెయ్యి తగిలితే అన్ని మంగళమే. అంతకంటే మంగళం ఇంకెవడున్నాడయ్యా? కనుక మంగళకరుడు అన్నారు. ఇక్కడ మంగళకరుడు, మంగళకరుడు. మంగళాలు చేసేవాడంటే చేసేదానికి చెయ్యి సంకేతం. ఇక్కడ అలాంటి చేతులు ఉన్నాయట. అయితే హిరణ్యం అంటే మీరు బంగారం అన్నారు, కానీ హిరణ్య శబ్దానికి వైదిక అర్థం ఉంటుంది. హితం రమ్యం హిరమ్యం ఛాందస భాషలో హిరణ్యమైందన్నాడు. చూడండి, ఇది తెలిసాక రేపు ఒక్క మాట మీరు తలచుకున్న కళ్ళ నీళ్లు రావాలండి. అందుకే మంత్రానికి అర్థం తెలుసుకుని జ్ఞానం వచ్చింది అనుకోవద్దు, అనుభూతి రావాలి, ఆనందం రావాలి. జ్ఞానం తర్వాత స్థితి అది. ఎందుకంటే అందరికీ అది రాదండి. మహాపండితులను ఉండొచ్చు, కానీ మంత్రంలో ఉన్న పరమేశ్వరుని తలంచగానే హృదయం కరిగిపోయే భక్తి మాత్రం అంత తేలిగ్గా ఇవ్వడు. ఆయన ఏం చేస్తాం? అది వస్తే ఈ జ్ఞానం కంటే గొప్పది. మొత్తానికి పరమేశ్వరుడు బంగారు చేతులు వాడి ప్రకాశిస్తున్నాడు అయ్యా. ఎందుకు హిరణ్యం అన్నారంటే హితం రమ్యం హిరమ్యం, పరోక్ష ప్రియవ దేవాహ అన్నట్లుగా హిరమ్యాన్ని హిరణ్యం అని అర్థంలో మనం చెప్తున్నాం. వైదిక భాష, ఛాందసం అంటే వైదిక భాష, అది ఛాందసం అంటారు. ఇక్కడ సాహిత్య భాష వేరు, వైదిక భాష వేరు. ఎందుకంటే ఒక ఆయన ఆత్మాయ నమః ఆత్మలింగాయ నమః అంటే సంస్కృత పండితుడు ఆత్మాయ నమః అనకూడదండి, ఆత్మనే నమః అని దిద్దకూడదు. ఎందుకంటే వైదిక శబ్దములు వేరు, సాహిత్య శబ్దములు వేరు. వైదిక శబ్దంలో హిరమ్యం అనే భావమే హిరణ్యం అని చెప్పారు. ఇక్కడ హిరమ్యం, ఇందులో ఎంత అందం ఉందో తెలుసా? హితం రమ్యం హిరమ్యం. హితమైనది రమ్యమైనదేదో అది హిరమ్యం. ఇందులో ఈ రెండిట్లో మీకు ఏది కావాలండి? హితము అంటే మేలు చేసేది, రమ్యం అంటే అందంగా ఉండేది. ఇందుట్లో ఏది కావాలి? రెండూ కావాలి మనకు కదా. సాధారణంగా హితం ఒక్కొక్కప్పుడు రమ్యంగా ఉండదు, రమ్యం ఒక్కొక్కప్పుడు హితంగా ఉండదు. ఎందుకంటే ఒక వ్యాధిగ్రస్తుడికి తీపి తినద్దన్నారు, వాడు గులాబ్ జామ్ రమ్యంగా కనబడుతుంది కానీ హితం కాదు. ఏం చేస్తాం? వాడికి ఔషధం లేదా ఒక చేదు ఔషధము అది రమ్యం కాదు, హితం. ఇలా ఉంటే లోకంలో హితము రమ్యము వేరువేరుగా ఉంటాయి. కానీ హితము రమ్యము రెండు అంటే ఎంత బాగుంటుంది. నీకు హితమైనది రమ్యమైనది ఇచ్చే చెయ్యి నాదయ్యా అన్నాడు. అది హిరణ్యబాహు అనే మాటకు అర్థం ఏంటంటే హితమైనవి రమ్యమైనవి ఇచ్చేవాడు. అలాంటి వాడు మనవాడు అయిపోతే ఎంత బాగుంటుందండి. అసలు ఇచ్చేవాడు ఈశ్వరుడు అని ఒక మాట చెప్పుకున్నాం. ఇచ్చే చేతులన్నీ హిరణ్యమే, కానీ హిరణ్యబాహవే అంటే బంగారు చేతులు వాడని అర్థం కాదని కాదు, దానితో పాటు ఇది కలుపుకోండి. ఇక్కడ వాడు సేనాన్యే, సేనాన్యే అంటే అనేక సేనలు కలవాడు అన్నాడు. అంటే ఆయన శక్తులే ఆయనకి సేనలు. అసలు సేన అనే మాట కూడా ఎంత గొప్పది తెలుసా? భాష గురించి మాధుర్యం తెలుసుకుంటూ ఉంటే ఎంత బాగుంటుందో. సేన అంటే ఏమిటండి? మనం ఏమనుకుంటాం లోకంలో? మీరు సోల్జర్ అని చెప్తారు, నేను మీనింగ్ అడిగాను కానీ మరో వర్డ్ అడగలే. కానీ సేన అంటే సోల్జర్ అంటారు. పోని సేన అనగానే సైనికులు అంటున్నాం. వీళ్ళు ఏం చేస్తారంటే సా ఇనా సేన అన్నాడు. ఇక్కడ ఇనా అంటే ప్రభువు అని అర్థం.
ఈశ్వరుడు అర్థం అండి అక్కడ. అందుకే దంత మంత్రం ఏంది మామూలుగా పూర్వాజిగిరియే పశ్చిమ, అందుకే మీకు పూర్వగిరి పశ్చిమగిరి రెండూ చూపించాం. వేదంలో పూర్వభాగాల్లో మంత్రం చెప్తున్నాం, ఉత్తర భాగంలో జ్ఞానకాండలో ఉపనిషత్ మంత్రం చెప్తున్నాం. ఇక్కడ పశ్చిమాయాద్రయే నమః జ్యోతిర్గణానాం పతయే అంటే మేము చూస్తున్న సూర్యుడు కేవలం ఆకాశంలో మనకు కనబడుతున్న వాడి కాదు, సమస్త జ్యోతిర్గణానాం పతయే. ఎక్కడికి వెళ్ళిపోయిన దృష్టి చూడండి. దినాధిపతయే నమః జయాయ జయభద్రాయ హర్యస్వాయ నమో నమః నమో నమ సహస్రాంశో ఆదిత్యాయ నమో నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమ నమ పద్మప్రబోధాయ ప్రచండాయ నమో నమ బ్రహ్మ ఈశాన అచ్యుతేశాయ సూర్యాయ ఆదిత్యవర్చసే భాస్వతే సర్వభక్షాయ. అక్కడ ఆగాలి. ఇంతవరకు వపుషే శబ్దం ఇంతవరకు రాలేదు చూడండి. ఇక్కడ వపుషే అన్నాడు. వపుషే అంటే శరీరము దాల్చినవాడు. ఏమి శరీరం? రౌద్రాయ వపుషే, రుద్ర శరీరం ధరించినటువంటి వాడికి అన్నాడు. అక్కడికి వచ్చేసింది అంతే. అక్కడ నుంచి ఇంకా పరిసమాప్తంలోకి వెళ్ళిపోతాం. రౌద్ర వపుషే నమః పూర్తయిపోతుంది, ప్రధానం అది. కనుక అక్కడ చెప్పింది ఎవరిని అంటే ఆదిత్య మండలం రుద్రుణ్ణి ఆరాధన చేయవయ్యా రామా, వెంటనే ఖండించగల వీడిని అని తెలియజేశాడు. ఈ భాష్యమంతా నేనేదో లాక్కొచ్చి పీక్కొచ్చి చెప్పలేదు, సప్రమాణంగా అందించి భాష్యం రచించిన వాడు అప్పయ్య దీక్షితులు వారు. దాన్ని రౌద్రాయ వపుషే నమః అనే మాటలో ఉందండి. రుద్రుడు ఆదిత్య మండలాంతర్గతమైన రుద్రుని మనం ఆరాధన చేస్తున్నాం. వాడికి ప్రమాణం ఏమిటంటే రుద్రనమ్మకంలో మంత్రరాసంతా ఆదిత్యుడే అని. నువ్వు ధ్యానంలో వైదికమైన ఎవరైనా చెప్తారు కదయ్యా, సంకర్షణ స్వరూపో యోసావాదిత్య, అసౌ ఆదిత్యహే. ఇక్కడ శబ్దంలో అసౌయో వసత్పతి నీరగ్రీవో విలోహిత అసౌయస్తామ్ర వరుణుత బుభృత్సుమంగళ, అక్కడ అసౌ ఇక్కడ అసౌ. ఆ ఏషక శబ్దం ఇంత స్పష్టంగా కనబడుతుంది. కనుక ఇప్పుడు రుద్రుడు ఎవరో తెలిసిపోయింది కదా, రుద్రమహిమ అంటే ఆదిత్య మండలాంతర్గతుడైనటువంటి పరమేశ్వరుడే. ఆయనే ఆదిత్య మండలాంతర్గతమైన పరంజ్యోతికి సంబంధించిన మంత్రమైన గాయత్రిలో భర్గోదేవస్య అని సరిగ్గా మధ్యలో చెప్పబడుతున్నాడు. ఇక్కడ భర్గ అని శివుడి పేరుని అందరికీ తెలుసు. భర్గాయ నమః అని అష్టోత్తర శతనామాల్లో చేస్తున్నారు. వాడెవరు? దీన్ని బట్టి గాయత్రి మంత్ర స్వరూపుడు ఆదిత్య మండలాంతర్గతుడైన రుద్రుడు పరమేశ్వరుడే అధిదేవత. మరి బ్రహ్మ విష్ణువులో కాదని లేదు. బ్రహ్మ విష్ణు రుద్రాత్మకుడైన పరమేశ్వరుణ్ణే మనం రుద్ర నమకమంతర్రాశిలో స్తుతిస్తున్నాం. ఇది ఆ దేవతా సంబంధమైన జ్ఞానాన్ని చెప్తున్నాడు అయ్యా అన్నాడు. ఇక్కడ మొత్తం ఇందాక స్వామి యొక్క కళలు ఎన్నని చెప్పాం? 11 11 11, మొత్తం 55, 5 చోట్ల 11 చొప్పున 55 రుద్రకళలు ఒక చోటు వస్తే ఏమని చెప్పారు మీరు? ఆదిత్య మండలం తేజపుంజం అన్నారు. ఈ 55 రుద్రకళల్ని కలిపోసుకున్నది రుద్రనమకం. రుద్రనమకం చదివితే మీకు తెలియకుండా 55 రుద్రకళలు ఆవిర్భవించి రక్షిస్తాయి. అది విశేషమైన అంశం. దీన్ని బట్టి ఇందుకు చెప్పిన 5 స్థానముల్ని శక్తివంతం చేయగలదు ఇది. ఇక్కడ అంత విశేషమైనటువంటి రుద్రం. అయితే మేము 55 చేయలేమంటే ఒకప్పుడు నుంచి ఒక్కొక్క 11లోంచి ఒక్కొక్క సారం తీస్తా అని చెప్తున్నాడు. ఇక్కడ ఒక్కొక్క 11లోంచి ఒక్కొక్క సారం తీస్తే 55 నుంచి ఎన్ని వస్తే? 5. 5 ఉన్నాయి, 5 చాలన్నాడు. ఈ 5 కోసమే రుద్రం గొప్పదైపోయింది అన్నాడు. మొత్తం 55లో 11లోంచి ఒక్కొక్కటి తీస్తే ఆ 5 పంచాక్షరి మహామంత్ర విద్య. కనుకనే నాకు రుద్రం రాదంటే 5 అక్షరాలు వస్తే చాలయ్యా అన్నాడు. ఇక్కడ సారం అది. ఎందుకంటే అంత రుద్రుణ్ణి దేనికి ప్రార్థన చేస్తున్నావు? ఇది ఒక్కటి చెప్పండి. అఘోరం, ఘోరం, సూర్యుడు, అష్టమూర్తి, ఏకాదశం, అనేకం అన్నీ ఒప్పుకుంటాం. అన్ని ఆయన శివుణ్ణి ఎందుకు, రుద్రుణ్ణి ఎందుకు ప్రార్థన చేస్తున్నావు? చెప్పండి చెప్పండి. శుభం కోసం, క్షేమం కోసం, ఆనందం కోసం, శాంతం కోసం. అవునా లేదే? ఇందులో ఏదైనా తీసేద్దామా? అబ్బే, శుభం కోసం, క్షేమం కోసం, ఆనందం కోసం, ఇంకా మనకి మెచ్యూరిటీ వస్తే చిత్తశుద్ధి కోసం, చిట్ట చివరికి జ్ఞానం కోసం, మోక్షం కోసం. మొత్తం రాసుకోండి. ఇవి తప్ప ఇంకోటి లేదు. కనుక క్షేమం, శుద్ధం, శాంతం, శుభం, జ్ఞానం, మోక్షం ఇన్నిటికీ కలిపి ఒక్క వర్ణిదేనం ఉందంటే ఆ పదం పేరు శివ. ఇది తెలుసుకోండి ఇక్కడ. కనుక ఇప్పుడు ఎవరికి శివం అక్కర్లేదు. అబ్బా నాకు శివనామం వద్దండి, నీకు శివమే లేదు పో అన్నాడు ఇక్కడ. అందుకే దక్షుణ్ణి పట్టి చివాట్లు పెడుతూ అమ్మవారు అన్నారు, పవిత్ర కీర్తిం తమలంఘ్య శాసనం భవానహోద్వేష్టి శివం శివేతర యద్వ్యక్షరన్నామ గిరేరితన్ రుణాం సకృత్ ప్రసంగాత్ అఘమాసు హంతి తత్. ఎవడి పేరుని ఏదో మాటల సందర్భంలో ప్రసంగవశాత్తు అలా అన్నా చాలు. పైగా కష్టమైన పేరేం కాదయ్యా, ఒత్తి పలకాల బాధల. యద్వ్యక్షరం 2 అక్షరాలు,
అయితే అతి తేలిగ్గా అనగా 2 అక్షరాలు ఉన్న నామం ఉన్నా అది కూడా అనకుండా బతుకుతున్నారే వీరు, దౌర్భాగ్యం ఏమిటయ్యా శివశివ అన్నాడు అప్పయ్య దీక్షితుల వారు. అని 2 మార్లు అన్నాడండి ఇక్కడ. కనుక శివ ఏం కష్టమండి, యద్వ్యక్షరం నామ గిరే ఈరితం నృణాం మానవ అలా ప్రసంగా సకృత్ ప్రసంగాత్ అఘం ఆసుహంతి తత్. ఏదో ప్రసంగవశాత్తు ఒకసారి శివ అన్న వాడు అంతవరకు చేసిన పాపరాశి దగ్ధమైపోతుందిట. అందుకే శివపురాణం ఒక మాట చెప్తుంది, శివనామం తగలబెట్టగలిగే పాపాలు ఏ మానవుడు చెయ్యలేడు. ఏం అర్థం కదా, మధ్యలో రేపు అడిగితే అలాగే ఉంటుంది అంటారు మీరు. ఒక్కసారి మాట వినండి, సీరియస్నెస్. శివనామం తగలబెట్టగలిగే పాపాలు ఏ మానవుడు చేయలేట అంటే మీరు కష్టపడి క్షణం కూడా వ్యర్థం చేయకుండా పాపాలు చేసిన అన్ని పాపాలు తగలబెట్టి ఇంకా ఉన్నాయా అని అడుగుతుంది, తగలబెట్టడానికి అంత శక్తి. అందుకే పాపాలు ఎంత కొండల్లో ఉన్నా శివనామం ముందు దూది కొండలే అన్నాడు మహానుభావుడు దూర్జటి. నిప్పై పాతకతూల శైలమడచున్ నీ నామము అన్నాడు ఇక్కడ. మొత్తం పాతకాలు తూల శైలం అంటే దూది కొండల్లో ఉంటే శివనామం నిప్పు రవ్వలా ఉంది. ఇంతే 2 అక్షరాలు శివ, చిన్ని నామం అండి ఇక్కడ. అది వెళ్ళి తగలగానే లేదా అది వచ్చి దీని మీద పడినా దగ్ధమైపోతుంది. అంత గొప్పది. ఎంత గొప్ప మాట చెప్పారు. అది పాప సంహరణానికి శివ కంటే ఇంకేం కావాలి. పాపాలు పోతే ఏర్పడే స్థితి పేరు శుద్ధం. ఇక్కడ శుద్ధుడు అయినా కనుక శివనామానికి ఎన్ని అర్థాలు ఉన్నాయో ప్రతి అర్థం ఆ 2 అక్షరాల్లో ఉందండి ఇక్కడ. శివమిచ్చేన్ మనుష్యానాం తస్మాత్ శివయితి స్మృత అంటాడు కృష్ణ పరమాత్మ. అందరికీ శివం కోరుకునేవాడు అందరికీ శివం ఇచ్చేవాడయ్యా. అసలు శివం ఇవ్వడం తప్ప ఇంకోటి చేత కాదు తెలుసా అన్నాడు ఇక్కడ. బాగుంది. శుభం ఇవ్వడం తప్ప ఇంకోటి చేత కాదుట. మీరు ఇందాక చెప్పారండి ఏడిపిస్తాడు అంటే అది కూడా శుభం నైనా అన్నాడు ఇక్కడ. అది కూడా శుభం కోసమే. దానికి మనం చెప్పుకున్న వైద్యనాథుడని, వైద్యుడు చికిత్స చేసినట్టు ఇస్తాడట. ఎందుకంటే దుఃఖం కలుగుతున్న కొద్దీ కర్మక్షయం జరుగుతుందని తెలుసుకోన్నాడు ఇక్కడ. అందుకే శిక్ష కూడా ప్రసాదమే క్షీణించును కర్మ చెయ్యము అంతే. అందుకు చేస్తాడైనా. శివం తప్ప మరొకటి చేత కాదయ్యా. పంచదారికి తీపి ఇవ్వడం తప్ప మరొకటి తెలియదు, శివుడికి శుభం ఇవ్వడం తప్ప మరొకటి తెలియదు. ఎందుకంటే పంచదారికి తీపి స్వభావం, శివుడికి శివం స్వభావం. కనుక ఎవడికి శివం స్వభావమో వాడు శివుడు. ఎంత బాగుందండి. శివం స్వభావం కావాలి. అలా కాకుండా శివం మర్చిపోతే ఇంకెన్నో స్వభావాలు ఏర్పడతాయి. దుస్వభావాలు పోవాలి. దాని పోవాలంటే శివం ఎవడికి స్వభావం వాడిని ఆశ్రయించు. స్వభావ సిద్ధంగా శివమైన వాడు. శివం అనగానే ఇందాక చెప్పిన అన్ని అర్థాలు వస్తాయండి ఇక్కడ. ప్రతిదీ శుభం, క్షేమం, మోక్షం, శాంతం, శుద్ధం, శుభం అన్నీ ఆయనే. ఈ శుభాలు కూడా సాపేక్షం. లౌకిక విషయాలు కోరే వాళ్ళకి శుభాలు వేరు, పరమార్థం తెలిసిన వాడికి బ్రహ్మ తన్మంగళం పరం వేదవాక్యం. బ్రహ్మమే మంగళము, అదే శుభం, అదే కావాలి వాడికి. అలాంటి వాడికి అది ఇస్తాడు. అది ఇస్తే ఇంకేమి ఇవ్వక్కర్లేదు. ఇవి ఇస్తే ఇదైతే ఇంకోటి అడుగుతాం, అది ఇస్తే ఇంకే అడగం. ఇదేనా అదేనా ఇస్తాడండి ఆయన ఇక్కడ. కనుక శివ శబ్దంతో చెప్పబడ్డవన్నీ ఇచ్చేవాడెవడో వాడు శివుడు. కనుకనే ఈ రుద్రం అంతా కలిపితే శివం కోసమేగా. కనుకనే రుద్రం అనే మహావృక్షానికి బీజం లేదా ఫలం శివమే అన్నాడు ఇక్కడ. అది ఆ శివునకు నమస్కారము. ఇంతవరకు రుద్రునికి నమస్కారం అన్నారు, శివునికి నమస్కారం అనేయండి. శివునకు లేదా శివునికై నమస్కారం అని చతుర్థి భక్తి చేస్తే శివశబ్దానికి శివాయ అనాలి. నమః శివాయ నమః, ఇది పంచాక్షరి విద్యయ్య అన్నాడు ఇక్కడ. నమః ముందు తీసుకొస్తే నమఃశివాయ, ముందు తీసుకొచ్చిన వెనక్కి తీసుకొచ్చిన బాధ మాత్రం భావం మాత్రం ఒకటే తెలుసుకోండి ఇక్కడ. ఆయనకు నమస్కారం అంటే ఈ అఘోరముగా అఘోరముగా రుద్రుడుగా సర్వదేవతలుగా ఎవడున్నాడో వాడు స్వతసిద్ధంగా వాడి స్వభావం శివుడు గనక ఆ శివునికి నమస్కారము. శివుని లేదా శివము కొరకు నమస్కారం, శివునికై నమస్కారము, శివమునకై నమస్కారం, శుభం కోసం నమస్కారం, శుభస్వరూపుని కోసం నమస్కారం. అందుకే మంత్రరాశులు అంత గొప్పది. నిన్న ప్రవచనం చివరిలో చెప్పిన మాట ఒక్కసారి గుర్తుందా? క్షేత్రాల్లో కాశీ, దేవతల్లో మహేశ్వరుడు, వేదాల్లో శతరుద్రియం, మంత్రాల్లో పంచాక్షరి, నా స్వరూపం అన్నాడు శివుడికి. మరి రుద్రం అంటేనే శివుడికి సంబంధించిన సంపూర్ణ మంత్రరాశి అయినప్పుడు అందులో కూడా కనబడాలి కదా. అంటే ఎన్ని చోట్ల శివశబ్దం ఉంది? శివో నస్మనాభవ, నువ్వు మా పట్ల శివుడిగా సుమనస్సు కలవాడిగావు. సుమనస్సు అంటే ఫేవర్, మాకు మంచి చేసే స్వభావం కలవాడిగా నువ్వు అయిపోవాలి. ఇక్కడ సుమనాభవ అంటే ఇది అర్థం. ఎందుకంటే ఘోరంగా ఉన్నావు కదా, నువ్వు మా పట్ల మంచివాడిగా మారిపో, మంచి చేసేవాడిగా మారిపో, అంటే శివుడిగా మారిపో. శివో నస్మనాభవ,
మీఢుష్టమ శివతమ మరొక చోట వచ్చింది. మీఢుష్టమ అంటే వర్షణశీల అని అర్థం. ఇక్కడ వర్షించేవాడిని మీఢుష్టమ అన్నారు. ఇక్కడ ఏదైతే అదే వర్షిస్తాడైనా. వర్షించుట అంటే కురిపించుట. తెలుగులో కురిపించుట అనే మాట చాలా అందంగా వాడుతూ ఉంటాం మనం. వరాలు కురిపించాడండి, కోరినవన్నీ కురిపించాడండి. కురిపించుట, కురిపించాడంటే పైనుంచి కింద పడేవన్నీ కురిపించాలి. కాంతి ఒక వర్షం, జలం ఒక వర్షం, ప్రపంచంలో అంతరిక్షం నుంచి భూమిపై కురిచే శక్తులన్నీ వర్షములే. అవన్నీ రుద్రుడు మనపై వర్షించేవే. ఇది మీఢుష్టమా, వర్షించేవాడంటే ఇది. అందుకని కేవలం నీళ్లు కురిపించేవాడిని మాత్రమే కాదు, ఇక్కడ అన్నీ వర్షింపజేస్తున్నాడు. సర్వశక్తుల్ని అనంత అంతరిక్షం నుంచి పంపిస్తున్నాడు. వివిధములైన శక్తులు విశ్వంలో మనవి ప్రసరిస్తున్నాయి అంతరిక్షం నుంచి. మీరు సైన్స్ స్టడీ చేస్తే ఎన్ని రకాల శక్తులు భూమి మీదకి వస్తున్నాయో తెలుస్తుంది. అదా బాంబరింగ్, అవన్నీ వస్తున్నాయి మనకి. ఇన్ని శక్తులు వర్షింపజేసేవాడు మీఢుష్టమా. శివతమ, ఈ శుభం నేనిస్తాను, ఇంకా శుభం కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళని చెప్పకూడదు శివుడు. శివతమ సూపర్లేటివ్ డిగ్రీ, ఆయన్ని మించిన శివుడు మరొకడు. శుభతమ, శుభంలో తమ, మించిపోయినవాడు ఆయన, ఇంకోటి లేడు ఆయన మించినవాడు. మీఢుష్టమ శివతమ శివో నహ సుమనా భవ. నువ్వు మాకు శివుడవై సుమనస్కుడవై అవవయ్యా. వర్షణశీలుడైన స్వామి, వరాలు వర్షించే స్వామి. ఒక చిన్న మంత్రమే ఎంత అందంగా ఉందండి. రుద్రంలో ఒక మంత్రంగా చూపిస్తున్నాడు. అలాంటి ఆయన సూర్యుడు రూపుడు అన్నాం కానీ వర్షరూపుడు కాడా. పర్జన్యాత్మక రుద్రుడు అనేక చోట్ల ఇందులో కనబడతాడు రుద్రంలో. మేఘ్యాయచ విద్యుత్యాయచ, మేఘముల్లో అంతర్యామిగా ఉన్న రుద్రుడికి నమస్కారం, మెరుపుల్లో అంతర్యామిగా ఉన్న రుద్రుడికి నమస్కారం. నమ ఈధ్రియాయచ, ఈధ్రియాయచ అంటే ఒక మబ్బు తునకు కూడా లేకుండా నిర్మలంగా ఉన్న ఆకాశ స్వరూపుడుగా ఉన్న రుద్రుడికి నమస్కారం. మబ్బు పట్టిన రుద్రుడే, మబ్బు లేకున్న రుద్రుడే. గమనించన్నాడు ఇక్కడ. ఇందులో ఏది బాగుంటుంది మీరే చెప్పండి. ముసుర్లు పడితే తెలుస్తుంది, ఆకాశం క్లియర్గా కనబట్టలేదండి. అమ్మాయి వాడు వర్షం లేదండి. అదే మీరేదో ప్రోగ్రాం పెట్టుకున్నారు, దాన్ని డిస్టర్బ్ కాకూడదు. కానీ అక్కడ వాడు పంట పండించే ప్రోగ్రాం పెట్టుకున్నాడు, వాడికి పడాలి తెలుసుకోండి ఇక్కడ. కనుక ఘోరాఘోరములు రిలేటివ్ అయ్యా అన్నాడు ఇక్కడ. ఆఖరికి స్వామి ఎక్కడుంటే కాఠ్యాయచ నీభ్యాయచ, బురద గుంటల్లో ఉన్న రుద్రుడికి నమస్కారం ఉన్నాడు ఇక్కడ. అరే ఆకాశంలో ఉన్నాడు, మేఘాల్లో ఉన్నాడు అని చెప్పారు, బురద గుంటల్లో ఉన్నాడు. అబ్బే మేము కంటితే కాలు కడిగేస్తాం, అక్కడ ఉన్నాడు రుద్రుడు. ఉన్నాడయ్యో బాబు, నీకు బురద గుంటలు పనికిరావు, కానీ బురద గుంటలు ఉన్న వానపాముకి అదే ఆధారం. దాన్ని చూస్తాడు పరమేశ్వరుడు. ఎంత వ్యాపకుడు, ఎన్నిటి గమనించుకుంటున్నాడైనా. ఆ సర్వాంతర్యామిత్వం తెలియాలంటే రుద్ర నమక మంత్రం చదవాలండి. ఎందుకంటే నీకు వస్తువులే కనబడతాయి కానీ తత్వం కనబడదు. కానీ ప్రతి వస్తువును చూపిస్తూ దానిలో ఉన్న రుద్రుడు నీకు పరిచయం చేస్తుంది రుద్రం. కానీ రుద్రం మొత్తం తెలుసుకొని కళ్ళు తెరిస్తే చూసే చోటంతా శివుడు కనబడతాడు. నేను కళ్ళు తెరవగానే నాకు తోటలో చేశానండి, చెట్లే కనబడ్డాయి అన్నాడు. అదే రుద్రుడు అయ్యాడు. నమో వృక్షేభ్యో హరికేశేభ్య. అంతంత కొమ్మలు చాచి, కొమ్మల నిండా ఆకుపచ్చని ఆ చక్కని ఆకులతో రెమ్మలతో ఉన్న చెట్టు చూస్తూ ఉంటే, అది పైకున్న ఆకుపచ్చని ఆకులన్నీ కూడా అలా రుద్రుడిని చూస్తే ఆకుపచ్చ జడలు విరగబోసుకున్న రుద్రుడిగా వృక్షం కనబడదా చెప్పు అన్నాడు ఇక్కడ. ఎన్ని వృక్షాలయ్యా, అసలు ఆయన కల్పవృక్షమయ్యా అన్నారు ఇక్కడ వాటికొస్తే. ఈ చివురాకు ఈ ప్రసవమీ పువ్వితేని ఎంత యొప్పెనే చూచితిరే అంటాడు తెనాలి రామకృష్ణ కవి. దేవతలు వెళ్ళి అనుకుంటున్నట్టు, పక్షులు వెళ్ళి చెట్టు దగ్గర అనుకుంటావు, ఈ చిగురాకు చూడు ఎంత బాగుందో, ఈ పుష్పం చూడు ఎంత బాగుందో, అలాగే తేనె చూడు ఎంత బాగుందో, చెట్ల నుంచి వచ్చేవి. అలాగా ఈ చిగురాకు ఏంటంటే శివుని చిగురాకు లాంటి జటాజూటం అలా ఉందిట. కపర్దాంచితగాంగ, కపర్దము చిగురాకుల్లా ఎర్రగా ఉంది. ఈ పువ్వు చూసారా అంటే నలవంక అలా ఉందిట ఆయన తలిగంతో. అలాగే అమృతం ఉండాలి కదా చెట్టుకి. అమృతం ఏంటయ్యా అంటే ఈ అమృత కిరణుడు చంద్రుడు ఉన్నాడుగా, సరిపోయింది. కానీ శివుడు ఎలా ఉంటే నిలబడ్డ చెట్టులాగా ఉన్నాడయ్యా అన్నాడు ఇక్కడ. ఏమిటా చెట్టు? కల్పవృక్ష స్వరూప. ఏది కావాలంటే అది ఇచ్చే కల్పవృక్షంలో శివుడు ఉంటే, చెట్టులో శివుణ్ణి చూడడం, శివుణ్ణి చెట్టుగా చూడటం. శివుణ్ణి చెట్టుగా చూడడం ఎంత అందమో తెలుసా? చూడండి, చెట్టు ఇలా రా 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 అని పిలిచి నీకు పండిస్తుందా? నువ్వు పాపాత్ముడువా అయితే పో నీకు ఇవ్వనంటుందా? ఎవడు ఆశ్రయిస్తాడో వాడికి అది ఇస్తుంది ఇక్కడ. అలాగే పరమేశ్వరుడు కూడా ఒకరికి ఇవ్వాలని ఒకరికి ఇవ్వకూడదని అనుకోడు. గీతలో చెప్పలేదే, నమో ద్వేష్యోస్తి కచ్చన. నేను ద్వేషించేవాళ్ళడు, ప్రేమించేవాళ్ళడు. నేను ఎలా ఉంటాను? నేను నాలాగే ఉంటాను. నన్ను ఆశ్రయించిన వాడికి పొందుతున్నాడు. ఎంత గొప్పగా చెప్పాడు. ఆ తత్వాన్ని వృక్షంతో కాక దేంతో పోలిస్తామండి? అందుకే వేదం మరొక చోట వృక్ష ఇవ స్తబ్దో దివితిష్టత్యేకః అని చెప్పింది ఇక్కడ.
దాన్ని దీనికి అన్వయించుకోవాలి అప్పుడు. ఎందుకంటే వేదంలో భాగమైనప్పుడు వేదాన్ని ఇతర భాగాల నుంచి తెచ్చుకోవాలి కదా. కానీ శివుడు వృక్షంలా ఉన్నాడంటే వృక్షాల్లో శివుడిని చూడు అని చెప్పడం ఒకటి. ఈ ఒక్క మాట తెలుసుకుంటే వృక్షాలని శివుడిలా చూస్తే ఎక్కడ పెడితే నరికేయంగా. వృక్షో రక్షిత రక్షిత అని బోర్డు పెట్టంగా, ఏది చెట్టుని నరికేసి బోర్డు పెట్టేట్టు ఒక ఆయన. వృక్షాల్లో శివుడిని చూడు, అది అలవాటు చేసుకో. అందుకే వృక్షాలను కూడా ఈశ్వర కైంకర్యంలో భాగంగా చేస్తాం. వృక్షాన్ని ఈశ్వరుడిగా చూస్తాం. బిల్వదళాలు తీసుకుని శివుడికి పూజ చేస్తాం. బిల్వ వృక్షమే శివుడిని ఆరాధన చేస్తాం. అలాగే అశ్వత్థం, వటం, ఎన్ని దేవతా వృక్షాలు మనం చెప్పుకుంటున్నామండి. మన సంస్కృతి ఆ చెట్లతో ప్రకృతితో ముడిపడి ఉంది. వాటి కింద కూర్చుని జపం చేసి యోగులు ఉన్నారు. మహానుభావురాలు మార్గరెట్ నోబుల్, అంటే కొంచెం వాళ్ళ పేర్లు చెప్తే మనకు ఉత్సాహం వస్తుంటుంది. ఆవిడెవరనుకున్నారు? సిస్టర్ నివేదిత. మార్గరెట్ నోబుల్ అంటే స్వామి వివేకానంద చెప్పినటువంటి జ్ఞానానికి ముగ్ధురాలై భారతదేశం ఇంత గొప్పదా అని ఈ దేశానికి వచ్చి ఈ దేశానికి ఈ సంస్కృతికి తనను తాను నివేదించుకున్న మహాత్మరాలు సిస్టర్ నివేదిత. ఆవిడ ఒక పుస్తకంలో ఒక మాట అంటుందండి, నాకు భారతదేశంలో వచ్చాక హిమాలయాలు చూసినప్పుడు హిమాలయాల్లో పచ్చదనం, ఆ పచ్చదనాల మధ్య జలపాతాలు ప్రవహిస్తూ ఉంటే నిలబడ్డ శివుడు గంగ ప్రవహిస్తున్న జటాజూటంతో ఉన్నట్టుగా సాక్షాత్కరించింది అని చెప్పి. అలాగే నేను ఇక్కడ భవ్యమైన క్షేత్రాల్లో సంచరిస్తుంటే ఆ వృక్షాల కింద మఠం వేసుకున్న సిద్ధపురుషులను చూశాను. ప్రతి సిద్ధపురుషుడు ఒక శివలింగంలా కనబడ్డాడు. ఎంత అందమైన భావం చూడండి. కూర్చోవడం ఎలా కూర్చుంటారు వాళ్ళు? మఠం వేసుకుని నిటారుగా కూర్చున్నప్పుడు ఈ క్రింది భాగం పానవట్టంలాగా ఈ పైన సిలిండ్రికల్ షేప్ అంతా లింగంలా కనబడిందిట, శివలింగంలా కనబడిందిట. ఆమె దర్శనం చూడండి, ఆవిడకి రుద్రం బాగా అర్థమైందండి. ఎందుకంటే భక్తి వల్ల రుద్రం అవుతుంది, రుద్రం అర్థమవుతుంది, రుద్రం వల్ల భక్తి వస్తుంది. రెండూ కూడా భక్తి కోసం రుద్రం తెలుసుకోవాలి. కానీ ఏమి చెప్పబడిందని జ్ఞానం కోసం అవసరమే. జ్ఞానం వల్ల భక్తి రావాలి కదా. జ్ఞానం వల్ల భక్తి ప్రబలాలి, భక్తి వల్ల ముక్తి, మరొకట్లేదు ఇక్కడ. అయితే కొంతమంది భక్తి వల్ల జ్ఞానం, జ్ఞానం వల్ల భక్తి, ముక్తి ఈ మాటను పక్కన పెట్టండి. జ్ఞానం వల్ల పరమాత్మపై ప్రేమ పెరగాలి, ఆయన తప్ప మరొకట్లేదు అనే దృఢభావం కలగాలి, దాని పేరు భక్తి. దానివల్ల లభిస్తోంది ముక్తి. ఇది శాండిల్యుడు భక్తి సూత్రాలు చెప్పిన మాటను ఇక్కడ అన్వయించడం జరుగుతున్నది. మొత్తానికి విశ్వమంతా విశ్వేశ్వరుడిగా చూసే ఒకనొక జ్ఞాన కోశం రుద్ర నమ్మకం అండి. ఇక్కడ కనుక పర్జన్యాత్మకుడైన రుద్రుని చూసాం, ఆఖరి బురదల్లో వాటిలో ఉన్న రుద్రుని చూసాం. ఇలా అనుకుని మీరు ఎక్కడికి వెళ్తే బురదలో కాలేసినా జారిపోంటారు. తెలుసా మీకు? శివుణ్ణి అలా అనుకుని కానీ మీరు ఎక్కడికైనా వెళితే అన్ని చోట్ల ఆయన ఉన్నాడు అన్నావు కనుక అన్ని చోట్ల నుంచి రక్షిస్తాడు. ఇది రుద్రుల యొక్క స్పెషాలిటీ అండి ఇక్కడ. అందుకే ఎక్కడుంటావయ్యా అంటే పథీనాం పతయే నమః ప్రపచ్ఛాయచ కిగుంశిలాయచ కింశిలాయచ. అది ఇక్కడ ప్రపచ్ఛాయచ అంటే మంచి పదును చేసి చదును చేసిన వీధుల్లో ఉన్నవాడు. దారులు ఎన్ని రకాల ఉంటాయో రుద్రం చెప్తుంది. ప్రపచ్ఛాయచ అంటే మంచి రథములు మొదలైనవి కూడా వెళ్ళడానికి పనికొచ్చే మార్గములు, హైవేస్ అండి ప్రపచ్ఛాయచ. అలాగే కేవలం రాళ్లతో వాటితో కూడిన మార్గములు కొన్ని, బురదలతో ఉన్న మార్గములు కొన్ని, కొన్ని కేవలం అడుగులకు సరిపోయే మార్గాలు ఉంటాయట. ఇన్ని రకాల దారుల్లో ఉన్న శివునికి నమస్కారం. ఇలా అనుకునేవాడు వెళ్తే ప్రతి చోట శివుడు రక్షిస్తాడు. అయితే ఇదేదో అన్వయించి చెప్పే చమత్కారం కాదు. మంత్రశాస్త్రంలో దారుల్లో కాపాడే శివుడి మంత్రం ఒకటి ఉంది. ఎందుకంటే మనం ఎప్పుడు ట్రాఫిక్ల్లో రోడ్లలో నడుస్తాం గనక ఇలాంటి మంత్రాలు అవసరం అండి. ఆ మంత్రం పేరు పతిషద్ రుద్ర మంత్రం. పతిషత్, అక్కడ సా అనే మాట షత్ అయింది. పథి అంటే మార్గమునందు ఉండే రుద్రుడికి సంబంధించిన మంత్రం. ఆ మంత్రం ఒకటి ఉంది రండి బీజాక్షరాలతో. అది ఎందుకు? భావం తెచ్చుకుందాం. పతిషద్ రుద్ర మంత్రం. ఆ పతిషద్ రుద్ర మంత్రములన్నీ దీంట్లో సారములు, ఎందులోవి? రుద్రంలోవి. కనుక రుద్రంలో కొన్ని మంత్రములు మీ దారుల్లో కాపాడతాయి. ఇది చాలా అవసరం అండి ఈ రోజుల్లో. ఇంత డెవలప్ అయిపోయింది కదండి, మంచి మంచి రోడ్లు వచ్చి. ఆ రోజుల్లో పెద్ద రోడ్లు లేవు కనుక ఈ మంత్రాలన్నీ ఇప్పుడు ఇంకా అవసరం అని నేను చెప్పక్కర్లేదు. ఎందుకంటే మామూలు రోడ్లో వెళ్తే ఎలాగో వేగం తగ్గే ప్రయాణం చేస్తాం కానీ ప్రమాదం లేదు. మంచి రోడ్డు అనగానే ఇంక వేగం మించుతాడు, దానివల్ల ఎన్ని ప్రమాదాలు తెలిసేది కాదు. అయితే ఇవన్నీ కూడా పోగొట్టగలిగే శక్తి. అందుకే ఈశ్వర స్మరణ చేసుకోవడం ఎప్పుడూ క్షేమమేనండి. పతిషద్ రుద్ర మంత్రం. మానస సరోవరం మొదలైన ప్రయాణాలు చేసేటప్పుడు ఏ ఇబ్బందులు కలగకుండా కేవలం ఈ మంత్రం జపం చేసి బాగుపడ్డ వాళ్ళు నేను ఎరుగుతున్నాను. అలాంటివి ఉంటాయి. అలాంటి పతిషద్ రుద్ర మంత్రములు ఇందులో దాగి ఉన్నాయి. పథీనాం పతయే నమః, పథములకు ప్రభు అయిన వాడు.
అయితే దారులు దారులు అన్నాం కనుక రోడ్ల గురించి భలే చెప్పారండి రుద్రం. అంతా చెప్పింది మరి మీరే చెప్పారు కదండి, మీరు అనొచ్చు దారులంటే ఏమిటి, ఇది ఆలోచించండి. నాకు అప్పుడు ఏ దారి తోచలేదండి. ఈ మాట చాలాసార్లు అన్నారు మీరు. ఏ దారి తోచలేదంటే అర్థం మనస్సుకు కూడా దారులు ఉన్నాయి. ఒక సమస్యకు పరిష్కారం మీరు ఆలోచిస్తారు, సూటైన పరిష్కారం దొరికిపోతుంది, అది ప్రపంచాయచ. కొన్ని అంతు చెక్కట్లేదు కష్టం ఆ మార్గంలో పరిష్కరిస్తే, అప్పుడు అది ఇరుకు మార్గాలు. కొన్ని చోట్ల వెళ్ళడానికి భయమే, కంటక మార్గాలు, రాళ్ల మార్గాలు, అలాగే మన ఆలోచనలు కూడా రకరకాల దోవలు. అంతేకాదు ఒక పని సాధించాలంటే ఎన్నో మార్గాలు ఉంటాయి. ఏ మార్గంలో వెళ్తే ఏమవుతుందో మనకు తెలియదు. ఇక్కడ బుద్ధికి ఈ మార్గం సరైనదని స్ఫురించాలిగా, స్ఫురింపజేసేదే దైవం. తెలుసుకోండి, దైవం అంటే స్ఫురణ, స్ఫురణయే దైవం. ఎదురుగా 10 తోవలు ఉన్నాయి, దేంట్లో వెళ్ళాలి నీకు తోచట్లేదు, ఆఖరికి ఏం చేస్తావు, ఏదో ఒక దానిలో అడుగేస్తాం. ఆ వేసిన అడుగు సరైనది కావాలా, అక్కడున్నాడు భగవంతుడు. ఇక్కడ అలాగే దారుల్లో చూపించాలి. వెళుతున్న దారుల్లో ఎక్కడ ఏ మలుపు ఉందో తెలియదు, ఆ మలుపుల్లో భగవంతుడు కాపాడాలి. మల్లపుల్లలోన మలసి నా తోడున్న మలపట్టి దొరనాదు మన్నీడవు నా నీడవు. మనం చెప్పుకున్నాం వృద్ధుడికి మించిన విఐపి లేడని. ఆయన మీద దృష్టి పెట్టి వినండి. మలపులలోన మలసి నా తోడున్న మలపట్టి దొరనాదు మన్నీడవు. ప్రతి మలుపులో నువ్వు తోడుగా ఉన్నావయ్యా అనుకుని పెడితే ప్రతి దారిలో పరమేశ్వరుడు రక్షిస్తాడు. అసలు నాకు ఏ దారి తోచలేదంటే ఆయన దారి వేసి మరి రక్షిస్తాడు. ఇక్కడ త్రోవలేమియు మదికి తోచియుండని గడియ నీవే త్రోవలు మలచి నెనరుంతువు. నువ్వే దారులు మలుచుతావయ్యా. ఈ ధైర్యంగా ఉంటే బ్రతుకు దారుల్లో భగవంతుడు అడుగడుగునా కాపాడుతాడు. కనుక నీ రాకపోకల యందు ఎవడో రక్ష కాదు, నీ రాకపోకల యందు రుద్రుడే రక్ష. ఇలా అనుకుంటే మహాదేవుడు అడుగడుగునా రక్షిస్తూ ఉంటాడయ్యా అన్నాడు. ఇక్కడ రాకపోకలంటే కేవలం ఇవాళ వెళ్ళే రోడ్లు కావు, నువ్వు పుట్టిపోతున్న యాతాయాత మార్గములు, జన్మల దారులు, జన్మల దారులు, ఆలోచనల దారులు, బ్రతుకు దారులు, బ్రతికే దారులు, బ్రతుకు తెరువులు. మంచి తెలుగు మాట. కొన్నాళ్ళకి తెలుగు కూడా వేద సంస్కృతంలో అర్థం కాకుండా పోతుంది. బ్రతుకు తెరువు అనే మాట ఎప్పుడైనా విన్నారు మీరు? చాలా సంతోషం, తెలుగు గుర్తుపెట్టుకున్నందుకు. తెరువు అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? దారి అని అర్థం. బ్రతుకు తెరువు. కొందరు బ్రతుకు తెరువు చాలా కష్టం అవుతుంది, కొందరు బ్రతుకు తెరువు సులభమైపోతుంది. కానీ బ్రతుకు తెరువులు కూడా బాగు చేసేటటువంటి దారి బంధువు శివుడండి. ఇక్కడ అది చూపించాడు. అలాగా దారుల్లో కాపాడే శివుడికి సంబంధించిన ఒక రూపం ఉందా, ఒక్కసారి ధ్యానం చేద్దాం. ఎలా ఉంటాడో చూస్తాం. ఈ రూపధ్యానమే మంత్రంలా చేసుకోవచ్చు ప్రతి వారు కూడా. పథముల్లో ఉన్న రుద్రుని గురించి తెలియజేస్తున్నారు. ఎంత అందమైన రుద్రుడయ్యా అంటే, ఆత్తసజ్జ ధనుర్బాణధరం వృషభవాహనం అన్నపూర్ణా సమాశ్లిష్టం పతిషద్రుద్రమాశ్రయే. ఈ శ్లోకం మంత్రంలా ప్రతివారు జపం చేసుకోవచ్చు. పతిషద్రుద్రం ఆశ్రయే, పతిషద్రుద్రుణ్ణి ఆశ్రయిస్తున్నాను అని అలా ఉన్నాడో చూడండి. మీ అవసరానికి తగ్గట్టు ఉంటుంది స్వామి రూపం. అందుకే ఒకప్పుడు మనం చెప్పుకున్న ప్రవచనంలో, స్వామి నీకు ఇన్ని రూపాలు ఎందుకయ్యా అంటే, నీకు ఎన్ని అవసరాలో నాకు అన్ని రూపాలయ్యా అంటాడు. నీకు జ్ఞానం అవసరమైతే నేను దక్షిణామూర్తిని. అలా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ధరించాడు ఆయన. పార్వతీ సమేతుడిగా ఉంటే ఒక అర్థం, అర్ధనారీశ్వరుడిగా ఉంటే ఒక అర్థం, నటరాజుగా ఉంటే ఒక అర్థం. పతిషద్రుద్ర రూపం ఎలా ఉందో పరిశీలిద్దాం. మనకేం కావాలని రెడీగా పెట్టుకున్నాడండి. దారుల్లో వెళ్ళేటప్పుడు ఎప్పుడే ప్రమాదం పొంచి ఉంటుందో తెలియదు. ఆ ప్రమాదం రాకుండా మనకు అక్కడ ఆయుధం పట్టుకుని ఉంటాడే మధ్యలో, వాడు ఎదురు రక్షిస్తాడు అనుకుంటాం. ఈయన ఆయుధం పట్టుకున్నట్ట. ఆత్తసజ్జ ధనుర్బాణధరం. త్రోవలో నీకే ప్రమాదం లేకుండా ధనుస్సు బాణం ధరించాడు. ఎలాగ ఆత్తసజ్జ అంటే అర్థం ఏంటి? రెడీగా పెట్టాడు. అంటే నారికి బాణము సంధించి అలా పట్టుకున్నట్ట. అలాంటి శివుడు ఆత్తసజ్జ ధనుర్బాణధరం వృషభ వాహనం. వృషభం మీద కూర్చున్నాడు అంటే వెహికల్ ఫెసిలిటీ. పైగా తోవలో ప్రధానంగా కావాల్సింది, ఎక్కడైనా ఆకలిస్తే, దాహం వేస్తే, అందుకే అన్నపూర్ణ సమాశ్లిష్టం. అన్నపూర్ణతో ఉన్నటువంటి పతిషద్రుద్రమాశ్రయే, దారుల్లో ఉన్న దైవానికి నమస్కారం. ఎంత బాగుందండి ఈ మంత్రం. కనుక శ్రద్ధాళువులు దీన్ని నిరంతరం జపం చేసుకోవచ్చు. మీ పిల్లలకి నేర్పండి, వాళ్ళు వెళ్ళిన తోవలు బాగుంటాయి, వాళ్ళ బ్రతుకు దారులు బాగుంటాయి. ఆత్తసజ్జ ధనుర్బాణధరం వృషభవాహనం అన్నపూర్ణా సమాశ్లిష్టం పతిషద్రుద్రమాశ్రయే. ఆ రుద్రమంత్రంలో ఉందండి, బాగుంది. అలాంటి శివుడు ఎక్కడైనా ఉన్నాడా? అరే శివుడు ఎలాగైనా ఉంటాడయ్యా, నీకేముంది. కానీ చిత్తూరికి కొంత దూరంలో తమిళనాడులోకి విరించిపురం అని ఒక ఊరుందండి. అక్కడున్న శివుడి పేరు మార్గసహాయేశ్వరుడు. ఆయన పతిషద్రుద్రుడు.
అక్కడ అమ్మవారి పేరు కామాక్షి. ఈయనకి మార్గబంధువు అని పేరు. అప్పయ్య దీక్షితుల వారు అక్కడికి దగ్గరలో అడయప్పాలెం అని ఊర్లో ఉండేవారు. ఆయన నడిచి వెళ్ళేవారు ఇక్కడికి. ఆ వెళ్ళేటప్పుడు అందరూ పాడుకోవడానికి తగ్గట్టుగా శంభో మహాదేవ దేవ శివ శంభో మహాదేవ దేవేశ శంభో శంభో మహాదేవ దేవ అంటూ భజే మార్గబంధుం అని ప్రతి ఆ శ్లోకాలన్నీ భజే మార్గబంధు అని పూర్తవుతాయి. సంస్కృతంలో అత్యద్భుతంగా రచించారు. ఇప్పటికీ కొన్ని చోట్ల తమిళనాడులో, కర్ణాటకలో ఈ శ్లోకాన్ని ఒక కాగితం మీద ప్రింట్ చేసి కారులో పెట్టుకుంటారండి. కొంతమంది అయితే ఆ రికార్డు కూడా పెట్టుకుని వెళ్తూ ఉంటారు. ఎందుకంటే పరిషత్ రక్ష మార్గాల్లో సహాయపడతాడు. మనల్ని కాపాడడం కోసం శివుడు ఎన్ని రూపాలతో ఉన్నాడో, ఎన్ని రూపాలతో, సూర్య రూపంతో ఉన్నాడు, పర్జన్య రూపంతో ఉన్నాడు, వృక్ష రూపంతో ఉన్నాడు, వాత్స్యాయచ గాలుల రూపంతో ఉన్నాడు. అంటే ప్రతిదీ ఆయన రూపమే అని తెలుసుకుంటే ఇన్నిట్లోంచి నిన్ను కాపాడుతున్నాడు. దీన్ని బట్టి మనం శివుడికి దూరంగా లేం, శివుడు ఒళ్ళో ఉన్నాం, శివుడు నిమురుతూ ఉంటే ఉన్నాం, శివుడు చూస్తే ఉంటున్నాం అని నిరంతర శివస్పృహని కలిగేలా చేసే మంత్రరాశి రుద్రనమక మంత్రం. ఇన్ని విశేషం అందులో కనబడుతున్నాయి. అందుకే ఇవాళ మనకు భగవానుడు 55 రూపాలతో ఎలా వ్యాపించిపోయాడు, 55 కళలతో. అదేవిధంగా ఇన్ని రూపాలతో ఆదిత్యుల్లో, మేఘంలో, గాలిలో, భూమిలో ఎన్ని రకాలు చూపిస్తాడండి. ఊష నక్షత్రాల రూపంతో ఉన్న రుద్రుడికి నమస్కారం అంటే పంటని చోట ఉన్నట్ట అవి ఉండాలి. ఉర్వర్యాయచ కళ్యాయచ బాగా పండినటువంటి పంట నేలల్లో ఉన్న రుద్రుడికి నమస్కారం. పంట నూరే కళ్ళెముల యందు ఉన్న రుద్రుడికి నమస్కారం, అక్కడ కూడా ఉన్నాడు. ఇలా భావన చేస్తే ఒక రైతుల రుద్రుడు కనబడతాడు. క్షేత్రాణాం పతయే నమః. అంతేకాదు యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్న స్థిరధన్వనే యుద్ధం చేస్తున్న యోధుల రూపంలో ఉన్న రుద్రుడికి నమస్కారం అన్నాడండి. ఏం అద్భుతమైన భావం. అలాగే కర్మారేభ్య కులాలేభ్య కుండలు చేసేవాళ్ళ రూపంలో, పాత్రలు చేసేవాళ్ళ రూపంలో ఉన్న రుద్రుడికి నమస్కారం. అంటే ఎవరిని తక్కువ చేశారు ఇక్కడ? ప్రతి వాళ్ళలో రుద్రుని చూడరా అని నేర్పుతుంది ఇక్కడ. అది వేద విజ్ఞానం. అందరిలో పరమేశ్వరుని చూడగలిగే విశాలమైన జ్ఞానాన్ని ఇచ్చినటువంటి వేద మంత్రానికి, వేద విజ్ఞానానికి, వేద ధర్మానికి, రుద్రానికి నమస్కారం. లేకపోతే ప్రతి వృత్తిని గౌరవించారు. అందులో చూడండి, శిల్పకారులను గౌరవించారు. పుష్టాయు ఉపవీతినే యజ్ఞోపవీతం ధరించిన రూపంలో ఉన్న రుద్రునికి నమస్కారం. నేలల్ని పాలించే వాళ్ళ రూపంలో ఉన్న వారికి నమస్కారం. వాణిజానాం పతయే నమః. వ్యాపారవేత్తలకు ప్రభు అయిన రుద్రుడికి నమస్కారం. పంటలు పండించే రుద్రుడికి నమస్కారం. యుద్ధాలు చేసే రుద్రుడికి నమస్కారం. యుద్ధం చేయడానికి పనికొచ్చే రథాలు చేసేవారికి నమస్కారం. ధనుస్సులు చేసేవారికి నమస్కారం. ఈ సమాజం యొక్క స్వరూపాన్ని చూస్తూ సమాజమంతా విశ్వేశ్వరుడిగా దర్శించవయ్యా. ఇలాంటి సంస్కృతిని పట్టుకున్నా ఇందులో అసమానతలు ఉన్నాయి కనుక సనాతన ధర్మం ఎరాడికేటవ్వాలి అంటే ముందు వాళ్ళు ఎరాడికేటవ్వాలి. తెలుసుకోండి ఇక్కడ ఎటువంటి సనాతన ధర్మం. అందుకే కమ్మరి చక్రమైన, కమ్మరి కొలిమి అయిన, కుమ్మరి చక్రమైన శివుని శక్తి అని చెప్పినటువంటి ఆ వేద శబ్దం ఎంత గొప్పది. ఒక విప్లవికి అంటాడు, కమ్మరి కొలిమి కుమ్మరి చక్రం సాలెల మగ్గం జాలరి పగ్గం గొడ్డలి గుణపం కొడవలి నాగలి సహస్ర వృత్తుల సమస్త చిహ్నాల్ నా వినుతించే, నా విరచించే, నా విరుతించే నవీన గీతికి భావం భాగ్యం భాష్యం ప్రణవం అన్నాడు. ఎవరైనా శ్రీశ్రీ గారు, ఆయనకు పాపం రుద్రం చూసుంటారులేండి, కానీ మీరు నవీన గీతి అన్నారు, కానీ మా సనాతన ధర్మ గీతి అది తెలుసుకోండి. అందుకే చాలా కాలం క్రితం రష్యా కమ్యూనిజంతో ఉన్న రోజుల్లో అదొక భ్రమ. కమ్యూనిజం అంటే ఏమిటో కాదండి, ఉన్న సిద్ధాంతం పోవాలని కోరుకునేది కమ్యూనిజం. అందుకే ఏది ఉందో దాన్ని నాశనం చేస్తారు, కొత్తది ఇవ్వలేరు. మరి చరిత్రది. నేను చరిత్ర చూసి మాట్లాడుతున్నాను కానీ ఇంకేమి కాదు ఇక్కడ. ఎందుకంటే నేను ఏ ఇజానికి చెందినవాడిని కాను, కానీ హిందూ ఇజానికి చెందినవాడిని, అందుకే చెప్తున్నాను. అది పొదువుకుంది ఈ భావాన్ని. ఒక కమ్యూనిస్ట్ నిజం నేర్చుకోవడానికి రష్యా బొరగున్న రోజుల్లో ఒక పండితుడి దగ్గరికి వెళ్ళేట్టు, భారతదేశం నుంచి ఒక ఆయన. బాగా నేర్చుకోవాలనుకుంటున్నా అండి సమసమాజం గురించి, వాటి గురించి. అంటే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావన్నాడు. ఇండియా నుంచి. రుద్రం అని ఒకటి ఉంది, ఎప్పుడు చూసావా అన్నట్ట. లేదండి, అది చూడు కమ్యూనిజం ఏంటో అంటే అర్థమవుతుందండి. ఇది జరిగిన కానుక చరిత్ర ఎంత గొప్పగా చూపించాను ఇక్కడ. కనుకనే అగ్గిపుల్ల, కుక్కపిల్ల, సబ్బుపిల్ల హీనంగా చూడక దేన్ని కవితామయమైనోయి అన్నారు మళ్ళీ ఆ మాశ్రీశ్రీ గారే. కొంచెం మారుద్దాం, హీనంగా చూడక దేన్ని ఈశ్వరమయమేనోయి అన్ని. అది గొప్ప రహస్యమైనటువంటి విజ్ఞానం. ఈశావాస్యమిదం సర్వం యత్కించి జగత్యాన్ జగత్.
ఈశావాస్యమిదం సర్వం, అంతా ఈశ్వరమయమే. ఈశ్వరుడు తప్ప మరొకట్లేదు. కానీ ఈశ్వరుడు తప్ప మరొకటి ఉంది అనే భావాన్ని త్యజించి అప్పుడు ఈ ప్రపంచాన్ని అనుభవించు. అంటే ప్రపంచాన్ని పరమేశ్వర స్వరూపంగా, పరమేశ్వర ప్రసాదంగా అనుభవించు. పరమేశ్వరునికి భిన్నముగా ఉన్న భావాన్ని త్యజించు. తేన త్యక్తేన భుంజీతా మాగృదక్కస్య సిద్ధనం. చూడండి ఇక్కడ ఈశావాస్యమిదం సర్వం. ఇంత అద్భుతమైనటువంటి ఈశ్వర స్వరూపాన్ని ఆవిష్కరించిన రుద్ర మంత్రానికి నమస్కరిస్తూ, అలాంటి రుద్రము వేదముల్లో శివస్వరూపము, దేవతల్లో మహేశ్వరుడు ఈశ్వర స్వరూపము, క్షేత్రముల్లో కాశీ ఈశ్వర స్వరూపము, మంత్రాల్లో ఏదో ప్రస్తావన చేశాం కానీ దాని గురించి ఎక్కడుందయ్యా రుద్రంలో రేపు తెలుసుకుందాం. సర్వం శ్రీ రుద్ర దేవతా చరణారవిందార్పణమస్తు. శ్రీ కాశీ విశ్వేశ్వర చరణారవిందార్పణమస్తు. స్వస్తి. కాశీక్షేత్ర నివాసాయ కామితార్థప్రదాయినే అన్నపూర్ణా సమేతాయ విశ్వనాథాయ మంగళం. శ్రీ విశ్వనాథాయ మంగళం. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ్.